హలో నవదీప్ గారు, నమస్తే. నమస్తే సార్. నవదీప్ ఖాళీగా ఉండరు. ఎందుకు ఉండాలి? గమ్మత్ ఏంటంటే మిగతా వాళ్ళ సినిమాలో హీరోగానో క్యారెక్టరో యాక్టర్ విలనో ఏదో ఒకటి చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. మీరు అప్పుడప్పుడు తడుక్కుని మెరుస్తుంటారు, ఒకటి రెండు సినిమాలు చేస్తారు. అసలు ఏవేవో చేస్తుంటారు. అది చేసేదాకా బాగా తెలియదు. నిన్న కూడా స్టేజ్ మీద మీరు చూసేదాకా నాకు ఆ సినిమాలో మీరు ఉన్నారని తెలియదు. దండోరా సినిమా అది. వాళ్ళు మామూలుగానే పెద్ద దాని గురించి అంటే టీజర్తో స్టార్ట్ చేద్దామని చేయలేదు. మీకు ఎలా అనిపించింది అది చెప్పండి అసలు. బాగుంది. నాకు ముందే చూశానండి అది. జనరల్గా ఇప్పుడు నా గురించి మాట్లాడుకుంటున్నా కాబట్టి అంటే ఆ విలేజ్ రోల్లో ఆ గెటప్ ఆ పంచే గించే మైనర్ బాబులాగా మైనర్ బాబు, పాత మైనర్ బాబు. మైనర్ బాబు అనేవారు పూర్వం విలేజ్లో. నల్లగల పెట్టుకుని బైక్ వేసుకుని పూల చొక్కా హడావిడి చేస్తూ ఉంటారు. ఆడు మైనర్ బాబు అనేవారు. అలాగా నేను అది 2-3 days ముందే రఫ్ వెర్షన్ చూసినప్పుడు ఈయనున్నాను ఇందులో అనుకున్నాను నేను. ఫస్ట్ ఒపీనియన్ ఏమనిపించింది మీకు దాన్ని? లేదు, బాగా నిజంగానే. అయితే ఒకటి ఈ సీజను జనాలు అది వాడు కనెక్ట్ అయిపోతే బ్రహ్మాండంగా సినిమా చూసి దాంట్లో మ్యాటర్ ఈ టైపు సినిమాల్లో ఇది ACDC కనెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు ఎత్తున పెట్టి మోసేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా మనం లోపల విషయం ఏముందో దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఆ గ్రౌండెడ్ సినిమాలకి అదృష్టం ఉంది. కానీ బాగుంది సినిమా. అన్నీ ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్లు కాకుండా బిందు మాధవ్ ఒక క్యారెక్టర్, మీరు ఒకళ్ళు, శివాజీ గారు ఒకళ్ళు, మిగతా 2 పేర్లు, ఇవన్నీ కూడా బాగుంది. మరి నాకు అంటే మన మురళీ డైరెక్టర్లో నాకు ఎక్కువగా అంటే కొత్త డైరెక్టర్లు చాలా మందితో పనిచేశాం కదా, అతనికి ఉన్న స్ట్రెంగ్త్ నాకేమని అనిపించింది అంటే, ఇప్పుడు మీరు ఆ సినిమా చూస్తున్నప్పుడు నిన్న టీజర్ అనుకోండి, పోనీ మేము సినిమా చూసాం కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, మోనికాను మణిక 1-2 ఫిలిమ్స్ చేశారు. రవి ఉన్నాడు 1-2 ఫిలిమ్స్ కొన్ని చేశారు. ఇప్పుడు శివాజీ అన్న ఆల్మోస్ట్ 95 ఫిలిమ్స్ చేశాను, నేనే కొన్ని చేశాను. కానీ మన సినిమా చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లే కనిపిస్తే తప్ప ఇది సీనియర్ ఇది జూనియర్ అది లేదు, అది కనిపించదు ఎక్కువ. లేదు, నాకు యాక్చువల్గా ఈ దండోరా ప్రాజెక్టు స్టార్ట్ చేసిన కొత్తలో ఒకసారి బెనర్జీ చెప్పాను, ఆయన ఇట్లా చేస్తుంటే నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఎందుకు సార్ ఇవి అనవసరంగాను కమర్షియల్ సినిమా చేయండి సార్. కమర్షియల్ సినిమా కాదు, చెల్లుబాటు అవ్వట్లేదు, డబ్బులు పోగొట్టుకుంటారు పాప. ఆయన ఏదో చిన్న సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు కదా, అందుకే నేను లేదు సబ్జెక్ట్ చాలా బాగుంది, మంచి సబ్జెక్టు, అందుకే నేను ఇది ఎప్పుడు ఇది దాదాపు 1 year బ్యాక్ ఎప్పుడు. ఆ తర్వాత మళ్ళీ మొన్న అనుకోకుండా నాకు రైటర్స్ కేఫ్ ఉంది కదా రానా బ్రదర్ది, అందులో కూర్చుంటే ఈయన వచ్చి 2 చూద్దురాని చెప్పి ఫోన్ చూశాడు. భలే ఉంది, అయిపోయిందా? అయిపోయిందండి, 2 రోజుల్లో పెడుతున్నాను. అప్పుడు తెలిసింది మీరు అందులో ఉన్నారు. అప్పుడు అనుకున్నాను ఈయన ఖాళీగా ఉండడు, ఎక్కడొక్కడ ఏదో చేస్తుంటాడు, ఏదో చేస్తున్నాడని తెలిస్తే ఇప్పుడు కొత్తగా ఈ వెంచర్ తెలిసింది. ఏంటి సార్ ఇది మొత్తం అసలు నాకు చెప్పండి, అసలు మీరు ఊళ్ళు తిప్పుతున్నారు జనాల్ని, ఊళ్ళు తిప్పుతారా, ఊళ్ళు తిరుగుతారా, అది తిప్పుతుంటారు సార్, తిప్పుతారా, అది ఏంటి చెప్పండి. బేసికలీ ట్రావెలింగ్ నాకు అంటే 17 ఏళ్ళకి ఇండిపెండెంట్గా నేను యాక్టర్ అయ్యి ట్రావెలింగ్ సినిమాల వల్ల స్టార్ట్ అంటే మనసు మాట వినేందుకు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. ఫస్ట్ టైం కంట్రీ దాటి మారిషస్ వెళ్ళి ట్రావెలింగ్ అంటే ఓకే వేరే అంటే యాజ్ అన్ ఇండిపెండెంట్గా అంటే పేరెంట్స్ తోటి చిన్నప్పుడు షిరిడీలు తిరుపతిలు ఈ పక్కన పెడితే ఇండిపెండెంట్గా మనం ట్రావెల్ చేసినప్పుడు రకరకాల ట్రావెల్స్ చూశానండి. అంటే మనం ఫ్లైట్ ఎక్కి ఒక హోటల్లో ఉండి అక్కడ ఆ మనుషులు అంటే షూటింగ్ అప్పుడు మనకు తెలియదు కదా, దాని తర్వాత ఒక 2-3 years లండన్ వెళ్ళాను, ఒక 30 days ఉన్నాను. భయంగా ఉండేది, ఆబ్వియస్లీ చిన్నోడే అంత తెలియదు కదా. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ట్రావెల్ అంటే ఓకే మనం అంటే మన సిటీ కంటే బెటర్ సిటీ చూడాలి, ఇలా ఫారెన్ చూడాలి, ఫ్లైట్ ఎక్కి వెళ్ళి మంచి హోటల్లో ఉండి ఫారెన్ చూడాలి, దగ్గర స్టార్ట్ అయింది మనస్తత్వం ట్రావెల్లో. తర్వాత అది చేసిన తర్వాత ఓకే ఏ సిటీ అయినా ఏముంది, మనుషులు కదా ఇంపార్టెంట్, ఆరు లేదంటే కల్చర్ ఏంటి అక్కడ అనే థాట్ ఎక్కడో స్టార్ట్ అయింది. తర్వాత అరే సిటీలు ఓకేరా అద్భుతాలు అయిన ఉన్నాయి, అది కాదు మనుషులు కల్చర్ ఏంటి తెలుసుకో అని ఒక స్టెప్ మారింది. తర్వాత నన్ను ఒక పెద్ద మనిషి ఒక రాజుగారు ఫారెస్ట్లకి తీసుకెళ్ళారు, అడవులకి. అంటే హాలిడేకి వెళ్ళి వస్తే ఏం మారిందంటే ఏం మారేది కాదు ఇంత మునుపు. ఓకే ప్లేస్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ బయటికి వెళ్తే అందమైన అమ్మాయిలు కనిపిస్తారు తెల్లోళ్ళు, ఫారెన్ వెళ్తే పెద్ద వేరే హోటల్స్ ఉంటాయి, ఇలాగన్నీ అది ఓకే. అక్కడ నుంచి ఏం మారుతుందంటే వెనక్కి వచ్చిన తర్వాత ఒక డల్నెస్ ఉండేది. అంటే అక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదు అంటే వాట్ ఆర్ వీ గెటింగ్ బ్యాక్ అవుట్ ఆఫ్ ద హాలిడే, నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏం మారిందంటే పెద్ద ఆన్సర్లు ఏం రాలేదు.
తర్వాత ఈ పెద్ద మనిషి రాజుగారు నన్ను అడవుల్లోకి తీసుకెళ్ళినప్పుడు అడవుల్లోకి వెళ్తే సిగ్నల్ ఉండకుండా బేసిక్ ఫుడ్ జాగ్రత్తగా చూసుకొని ఫోన్లు గట్రా లేకుండా 3 రోజులు ఫోన్ ఆఫ్ చేసేసి, అంటే సిగ్నల్ ఉండదు కాబట్టి వెళ్ళి అక్కడ రోజంతా నడిచి బేసిక్గా నీకు పొట్టకేం కావాలి, సేఫ్టీ ఏంటో చూసుకొని వచ్చిన తర్వాత ఫ్రెష్గా అనిపించేది. అంటే రీసెట్ బటన్ అవుతుందంటే ఏంటి అని ఆలోచిస్తే ఓహో మనం ఉన్న మన ప్రపంచంలో నుంచి డిస్కనెక్ట్ అయ్యి వేరే ఎక్కడికో వెళ్ళి నీ ఆలోచనలతో నువ్వు నేచర్లో టైం స్పెండ్ చేసి వస్తే రీసెట్ అవుతుంది అనేది నాకు అర్థమైంది. అది కూడా ఎంత 20sలో, ఎర్లీ 20sలో. ఓహో మనకి ఈ టైప్ ఆఫ్ ట్రావెలింగ్ ఇష్టం దగ్గర నుంచి అలాగే స్టేజ్కి మారిందండి. తర్వాత ఇప్పుడు హిమాలయ మెల్లగా దాంట్లో ఆ కంఫర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అడ్వెంచర్ యాక్టివిటీలు యాడ్ చేయడం, అంటే బైకింగ్ అనుకోండి, పారాగ్లైడింగ్ అనుకోండి, ఆఫ్ రోడింగ్ అనుకోండి, లేదంటే ఫారెస్ట్లోకి జీబులు వేసుకొని వెళ్ళడం అనుకోండి, లేదంటే శ్రీలంక కానీ ఇప్పుడు మన నేపాల్లో ఏమంటారు వాటర్ రాఫ్టింగ్ చేయడాలు, చిన్న అడ్వెంచర్ యాక్టివిటీలు యాడ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఓకే మనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వచ్చాక ఒక ప్లేస్ ఏదో ఫేమస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన 3 Idiotsలో ఆ స్కూటర్ పెట్టిన అదేంటిది ప్యాంగాంగ్ లేక్ దగ్గర సట్ అందరూ అక్కడికి వెళ్ళడం, అక్కడ ఫోటో దిగడం, రావడం. అది చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరో పెట్టారు ఇదో ఫేమస్ ప్లేస్ కాబట్టి మనం వెళ్ళేసి ఫోటో దిగేసి రావాలా అంటే అది కాదురా బాబాయ్, అది కాదు ఇంకేదో ఉంది. సో ఎప్పటికప్పుడు ఇంకా బెటర్గా ఏం చేయాలి అని ఆలోచించిన తర్వాత నా స్టైల్లో నాకేం అర్థమైందంటే సరే ఒక అందమైన ప్లేస్ ఉంటే దానికి ఇదిగో 2 రోజులు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి కాదు. టైం ఉన్నప్పుడు చేసి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి లోకల్ మనుషులు కానీ కల్చర్ కానీ తెలుసుకొని అక్కడ నడిచి చూసి టైం స్పెండ్ చేసి రా. ఇది నీకు నచ్చింది అని నా పర్సనల్ టేస్ట్ మొదలైన తర్వాత ఇప్పుడు మన కంఫర్ట్ అలవాటు అయింది కదండి. ఇప్పుడు తెల్లోళ్ళు అనుకోండి ఒక బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తాడు, ఎక్కడో ఒక పాకలో పడుకుంటాడు, ఆడ ఆనందంగా వస్తాడు. మనం కూడా చేయొచ్చు, కాకపోతే ఎన్నిసార్లు చేస్తాం, నువ్వు ఒక్కడే చేయొచ్చు. నీతో ఇంకో నలుగురిని తీసుకెళ్ళినప్పుడు అందరూ అదే మెంటాలిటీ ఉంటారని తెలియదు కదా. ఆడొచ్చారే నువ్వు పొద్దు నుంచి నడిపించి నాకు ఇప్పుడు చపాతీ పెడతావేంటి, మ్యాగీ పెడతావేంటి అంటే. సో అట్లా కాదు, సరే మనకి కంఫర్టబుల్గా ఎక్కువ డబ్బు ఇసిరేస్తే కంఫర్ట్ వస్తుంది అనేది సిటీలోనండి. బయటికి వెళ్ళినప్పుడు డబ్బుల వల్ల కంఫర్ట్ రాదు, దానికి పని చేయాలి. నువ్వు ఎక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ వెళ్ళినప్పుడు మేము బైక్లన్నీ లారీలో ఎక్కించుకొని ఇక్కడ నుంచి మనుషులు పంపించి ఇవన్నీ ప్రీ ప్లానింగ్ చేసి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళినప్పుడు చిన్న పులిహోరలో జరిగితే రెండోసారి మూడోసారి వెళ్ళినప్పుడు బెటర్ అవుతుంది కదా. సో ఏమీ లేని దగ్గర మనమే అన్నీ తీసుకెళ్ళి అక్కడ మన కంఫర్ట్ ప్రకారం బేసిక్ కంఫర్ట్స్ అంటే ఒక వేడి నీళ్ళు, ఒక కోడి, ఒక గుడ్డు, మ్యాగీయే కాకుండా ఒక అన్నం, ఒక గ్యాసు, ఒక పొయ్యి ఇలాంటివి తీసుకెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఓకే మెల్లగా ఇది ఒక 10 సార్లు 20 సార్లు 30 సార్లు చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు రియలైజ్ అయింది ఏంటంటే రకరకాల ట్రావెల్స్లో ఆబ్వియస్లీ ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలనుకోండి మనం చేసేది ఏం లేదు, అక్కడికి వెళ్తే దుబాయ్ చూసుకుంటుంది, నేను గోవా వెళ్ళామనుకోండి వాళ్ళే చూసుకుంటారు. అది కాకుండా ఆఫ్ గ్రిడ్ ట్రావెలింగ్ అడ్వెంచర్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే మరీ ఎక్స్ట్రీమ్ కాదండి. ఇప్పుడు అందరూ అలా ఉంటారు కదండి. ఇప్పుడు నాతో మా అక్క వస్తుంది, లేదా ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎవరు వస్తారు, లేదా ఇంకో 4 ఫ్రెండ్స్ వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు అందరూ నీలాగా పిచ్చోళ్ళలాగా నువ్వు ఎక్స్ట్రీమ్ లాగా చేస్తే కుదరదు బాబాయ్. అప్పుడు నువ్వు చేసుకోండి, అవి వేరే ఉంటాయి. 4 అబ్బాయిలు మాత్రం వెళ్ళి టెంట్లో పడుకొని బాయ్స్ ఓన్లీ ఏమంటారు బైకింగ్ చేసి అదొక స్టైల్. అది ఎన్నిసార్లు చేస్తాం అది చేయొచ్చు, కానీ ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు న్యూ ఇయర్కి భూటాన్ వెళ్ళాం లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక 3 కార్లు ఇక్కడ నుంచి పంపించి ఒక 12 మంది వెళ్ళి 10 days నుంచి కార్లు పంపారా? మరి కార్లు వెళ్ళాలి కదా, మన కార్లు కావాలి కదా. అక్కడ ఉండవు మా దొరికితే కదా. అక్కడ అంటే మన డ్రైవింగ్ ఇష్టం మనకి, ప్లస్ డ్రైవింగ్ నేను 10 రోజులు 12 రోజులు నేను ఒక్కనే డ్రైవ్ చేస్తాను, ఎవరికి ఇవ్వను. పెద్ద డిస్ప్యూట్. నా కారు ఉందంటే నాన్ డ్రైవర్సే ఉంటారు నా దాంట్లో, నేను ఇవ్వను ఎవరికి, నేనే తోలుతాను, నాకు ఇష్టం అది. సో ఈ పిచ్చులన్నీ ఈ పిచ్చులు అన్నీ కలిపి మనుషుల్ని మనం హోస్ట్ చేసి, అంటే నా గ్రూప్స్ నాకు మనుషులు అంటే ఇష్టం. ఇప్పుడు నా గ్రూప్ అనుకోండి, మెల్లగా ఈ ఓవర్ ది ఇయర్స్ చేసిన తర్వాత ఓకేరా వీడితో వెళ్తే వాడు చూసుకుంటాడు అంతా, ఎందుకంటే బేసిక్ కంఫర్ట్ వాట్ ఎవర్ అని. నేను ఒక ఆఫ్ గ్రిడ్ కానీ ఏమీ లేని ప్లేస్లో నాకు ఏం కావాలో, నాతో పాటు ఇంకో 4గురికి ఏం కావాలో అది మేము ఆర్గనైజ్ చేసి నేను పర్సనల్గా చేసిన తర్వాత నాకు ఎక్కడో అంటే ఆ ఎక్స్పీరియన్స్లు బాగుంటాయి. మేఘాలయలో లవ్మోలి షూటింగ్ అప్పుడు 2 సంవత్సరాలు 120 days ఉన్నాను అక్కడ. ఆ బ్యూటీ అంతా నేను చూసిన ఆ సినిమాలో నేను అది చూసింది రోజు. మనం ఇప్పుడు పోస్టులు అవి పెట్టినప్పుడు నేను కూడా వస్తా అంటే సరే నేను న్యూ ఇయర్కి విల్ అరేంజ్ ఒక వారం రోజులు ఒక మంచి ట్రిప్ పెడదామని ఒక 50 మందికి ప్లాన్ చేస్తే, అంటే బికాస్ నేను ఆల్రెడీ నేను షూట్ చేసి ఉన్నాను కాబట్టి అన్ని రోజులు ఆ రిసార్ట్ వాళ్ళు తెలుసు, మన ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, మనకు బిర్యానీ పెడతారు, ఆ ఊరోళ్ళు తెలుసు, గబుక్కునే ఏమైనా కావాలంటే ఇస్తారు. ఇవన్నీ చూసి
ఒక 5-6 డేస్ నేను ఒక 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 న్యూ ఇయర్ అప్పుడు మేము అందరూ రండి అంటే చక్కగా వచ్చారు, వెళ్ళారు. నేను ఎక్కువ ఏం చెప్పాల, ఈ డేట్కి రండి, ఈ డేట్కి వెళ్ళండి అంటే మై క్లోజ్ ఫ్రెండ్స్కి వాళ్ళు ఇల్లు వచ్చిన తర్వాత అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఆఫ్ గ్రిడ్ అంటే మనం కొంచెం ఎక్కువ కష్టపడి మనకు కావాల్సింది మనం అన్నీ కూర్చుకొని వెళ్ళి వచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది. సో నాతో పాటు నా ఫ్రెండ్స్కి, నేను తెలిసిన వాళ్ళకి అది నేను చేసే ఆ పని మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తా అన్నప్పుడు వాళ్ళు వచ్చి చూసినప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం అసలు నాకు టూ మచ్ అనిపించింది. ఆ ఎక్స్ట్రా వర్క్ చేసేది నా గ్రూప్లో నేను ఐ నో స్పాట్ గా అని ఒకడు ఉంటాడు. నాకు స్పాట్ తెలుసని తీసుకెళ్తుంటాడు వాడు. అదే జోక్ అనమాట, అదొక మీమ్. ఐ నో స్పాట్ గా అని వాడు ఉంటాడు. వాడు ఏంటంటే ఇక్కడ నుంచి కనిపించేది కాదు, అక్కడికి వెళ్ళి ఆ టర్న్ తిరిగిన తర్వాత అవతల పక్క ఏముందో చూసి వస్తాడు ఫస్ట్. వీడెళ్ళి చూసి వచ్చి నా మాట నుండి నాతో రండి అని చూపిస్తా, మా అబ్బాయి చూపిస్తారు అన్న ఐటమ్స్. సో ఇది నాకు పర్సనల్గా నా ట్రావెల్లో, నా ఫ్రెండ్స్లో, నా గ్రూప్లో నాకు అలవాటైన విషయం. మేము ఎప్పుడు సక్సెస్ఫుల్గా చేసే విషయం. అడవులు అనుకోండి, కొండలు అనుకోండి, ఏమన్నా. అక్కడ నాకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత నేను ఎక్కడో ఇప్పుడు ఇదంతా డాక్యుమెంట్ ఎందుకు చేయకూడదు, ఒక ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్లు అన్నీ చేస్తుంటే ఇప్పుడు పక్కనోడితో వెళ్ళినప్పుడు నేను ఆడికి తీసిన మంచి ఫోటో ఆడు నాకు తీయలేకపోతున్నాడు. ఎప్పుడు నేను ఫ్రేమ్ పెట్టి ఇచ్చినా వాడు ఇవ్వలేకపోతాడు, కానీ డాక్యుమెంట్ చేస్తే బాగుంటుంది. సరే దీన్ని ఏదన్నా ఒక షో కానీ ఏదైనా చేద్దామని నౌ లెట్స్ గో డీప్ అని దానికి ఒక పేరు పెట్టి ట్రావెల్ షో ఒక ఫార్మాట్ కింద పెట్టి ఎవరికైనా పిచ్చేద్దామని ఆలోచిస్తున్న టైంలో NS4 అనే ట్రావెల్ కంపెనీ వాళ్ళు NS4 వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు నలుగురు ట్రావెల్ ఏజెన్సీ. అది వాళ్ళు ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ డిఫరెంట్ బిజినెస్లు. ఒక ఆయనకు 200 కార్ షో, నలుగురు ఈ బిజినెస్ నలుగురు. వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ వాళ్ళది. 10 మంది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్. ఈ 10 మంది ఏం చేశారంటే, ఇప్పుడు ఇండివిజువల్ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నప్పుడు ఎవరి కాళ్ళు వేరే పెళ్ళిళ్ళు అయ్యి వేరే ఫ్యామిలీలు ఎక్స్టెండ్ అవుతాయి కదా. ఎక్స్టెండ్ అయినప్పుడు మళ్ళీ ఈ 10 మంది కలిసి ఉండాలని ఏం లేదు, కొంతమంది ఊరు వేరే ఉండొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే, నాకు చాలా నచ్చింది అది, యాక్చువల్ మంచి కాన్సెప్ట్ అది. వీళ్ళు ఏం చేశారంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బిజినెస్ ఉంది, దేర్ ఆల్ వెల్ ఆఫ్ డూయింగ్ ఈచ్ దేర్ ఓన్ థింగ్స్. కానీ ఎవరన్నా ఏదైనా కొత్తగా పెట్టినప్పుడు కానీ ఎగ్జిస్టింగ్ దాంట్లో కానీ ఒక పార్ట్నర్కి ఏదన్నా ప్లేస్ ఉన్నప్పుడు ఇరికిస్తారు ఇంకొకటి. ఇరికించడం అంటే కలిసి ఉండే ఇది ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ అంటే రోజు మాట్లాడుకో. సో నాకు అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటి మీ స్టోరీ అంటే ఇలా చెప్పారు, ఇలాగ ఏదో ఇప్పుడు నేను కొత్తది పెడుతున్నాను అనుకోండి, నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నీ డబ్బు కాదు నాకు కావాల్సింది, నీ పార్ట్నర్షిప్, ప్రెజెన్స్ కావాలి, నీ ప్రెజెన్స్, నీ టైం కావాలి. అప్పుడు మీరు ఎలాగో కలిసి ఉంటారు కదా. ఆబ్వియస్లీ నాకు అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. దాంట్లో నలుగురు కలిసి ఇది పెట్టి మీ ట్రావెల్ కొలాబరేషన్ అవుదాము, మీరు ట్రావెల్ చేయండి, మేము NS4 తాలూకా కాన్సెప్ట్ ఏంటది. అదే వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే అది ట్రావెల్ కంపెనీ, ట్రావెల్ ప్రాపర్టీ, లగ్జరీ ట్రావెల్ అరేంజ్మెంట్స్ చేస్తారు, లగ్జరీ ట్రావెల్ కంపెనీ. ఎవరికి కావాల్సిన చేస్తారు, ఎవరు కావాల్సిన చేస్తారు. అంటే వాళ్ళు ఏ రేంజ్ అంటే ఇప్పుడు ఒక కస్టమైజ్డ్ హైదరాబాద్ నుంచి ఒక 50 మందో 40 మందో చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళి ఒక ఇస్తాన్బుల్లో ఒక యాట్ మొత్తం బుక్ చేసుకొని 3 రోజులు 40th బర్త్డే చేసి 2-2.5 కోట్లు ఖర్చు పెట్టి ఒక బర్త్డే చేసుకుని వచ్చే రేంజ్ పార్టీల దగ్గర నుంచి 3 lakhs or 4 lakhsకి ఐస్లాండ్లో 1 week ఈచ్ పర్సన్కి వెళ్ళే వరకు అన్నీ కస్టమైజ్డ్గా చేస్తారు. సో వాళ్ళు అది చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి మనం కొలాబరేట్ అవుదాం, మేము స్పాన్సర్ చేస్తాం మీ ట్రావెల్కి, మీరు కంటెంట్ ఇస్తే మేము ప్రమోట్ చేస్తాం అంటే అది ఎవరైనా చేస్తారు కదా. నేను ఎందుకు దానికి, నాకేమి 10 millions 20 millions ఏం లేరు కదా, less than $1 million ఉన్నారు కదా నాకు. అది కాదు, ఎందుకు నేను నా దగ్గరికి ఎందుకు వచ్చారు కరెక్ట్గా ఆలోచించి చెప్పండి అంటే, అప్పుడు లేదు మీరు ట్రావెల్ చేసినప్పుడు ఏదో వైబ్ ఉంటుంది, మీరు వెళ్ళినప్పుడు మీరు ఏదో హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉన్నాను అట్లేం బెటర్, మీరు ఇక్కడికి వెళ్ళాను నన్ను చూడండి అని కూడా బెటరు. నేను అది పెట్టనండి. బేసికలీ నాకేంటంటే, నేను ఈరోజు దుబాయ్లో ఉన్నా లేదా నేను ఈ కొండపైన ఉన్నా అని కాదు, ఆ కొండపైన నేను కూర్చున్నప్పుడు నేను చూసిన సన్సెట్ ఏదో నాకు నచ్చితే అది ఒక్కటే పెడతా. అంటే నేను ఫీల్ అయింది పెడతాను, కానీ నేను ఇది చూశాను మీరు చూడండి అని నేను పెట్టను, నాకు నచ్చదు. అదే కరెక్ట్, నాకు నచ్చదు. ఇప్పుడు ఒక ప్లేస్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను, ఇప్పుడు ఇది సీనరీ అనుకోండి, ఇలా పెడతారు ఫోటో సింపుల్. నేను అది చూసినప్పుడు అరే నీ ఫేస్ ఎందుకు నేను చూడాలి, నేను అక్కడ పెట్టి ఇటు పెడతా. అంటే నేను ఉన్నాను అక్కడ, నేను కాదు పాయింట్, సీనరీ ఈజ్ ద పాయింట్ అనేది నాకు జనరల్గా మన మొహం ప్రతి దగ్గర పెడితే ఓకే రా నువ్వే వెళ్ళావు ఎందుకు అని నాకు జనరల్గా, అంటే అది తప్పు ఒప్ప నాకు తెలియదు, దట్స్ నాట్ మై స్టైల్. సో నేను ఇక్కడికి వెళ్ళాను నన్ను చూడండి కాదు, నేనేం చూస్తున్నానో చూడండి, అది నాకు బికాజ్ ఇంటెన్షన్ నాది. ఇప్పుడు నా ఫ్రెండ్స్కి కూడా నేను కష్టపడి ప్లాన్ వేస్తే ఒక 20-30 రోజులు ఎవడు కన్ఫర్మ్ చేయడు, వస్తానో రాడో చెప్పడు, అన్నీ ఉంటాయి. ఎప్పుడు ఒకడు ఉంటాడు, నేనే కాదు మామూలుగా అందరి గ్రూపుల్లో చూసేవాళ్ళందరికీ తెలుసు, ఒకడు ఉంటాడు, వాడు ప్లాన్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. నా గ్రూప్లో కూడా నేను కొన్నిసార్లు నేను బిజీగా ఉంటే నాకు ఉన్నారు ఫ్రెండ్స్, ఇంకొక ఆర్యన్ నా ఫ్రెండ్ ఉంది, అది చేస్తుంది మొత్తం.
అన్నీ చేస్తుంది అనమాట. సో అలాగా ఒకడు ఉంటాడు, అందరు గ్రూప్స్లో ఉంటుందండి కామన్. మీకు కూడా ఉంటుంది. మీరు ఇందాక ట్రావెలింగ్ గురించి చెప్తున్నారు. ఒక 4 ఫ్రెండ్స్ని 5 ఫ్రెండ్స్ని కోఆర్డినేట్ చేసి ఒక ప్లేసెస్ తీసుకెళ్ళడం అనేది పెద్ద పంచాయతీ కదా. కూడా మన మీడియా వాళ్ళు ఉన్నారు కదా, మన టీఫే రాంబాబు ఇలా వంశీశేఖర్లు ఇలా, మాది కూడా చిన్న గ్రూప్ పెట్టాం సార్. ఎవరైతే ట్రావెల్ ఇంట్రెస్ట్ వెళ్దాం, కార్తీక మాసం స్టార్ట్ అయ్యి నుంచి గోకర్ణ వెళ్దాం అని పెడితే ఒక్కడు వెళ్దామని ఒకడు వెళ్దామన్నాడు, ఆఖరికి వీళ్ళు ఎవరితో నాకు అదే ఎప్పుడు జరిగేది ఇదే. అదేంటంటే ఉంటుంది ఇంట్రెస్ట్, కానీ ఎవరో పని చేయాలి. చేసిన తర్వాత పోనీ పని చేసేవాడికి వీళ్ళు ఫుల్ కోఆపరేషన్ ఇస్తారు. డబ్బు కాదు ఇక్కడ మ్యాటర్, పని. ఎందుకంటే డబ్బు ఇస్తే డబ్బు అనేది కాదు కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏంటంటే నలుగురికి ఏమి ఇష్టం. ఇప్పుడు మీరు అన్నారు గోకర్ణ ఇప్పుడు ఇక్కడ నుంచి కార్ వేసుకెళ్దామా, ఫ్లైట్లో దిగుదామా? ఫ్లైట్ దిగంగానే హోటల్, ఓకే మంచి హోటల్ ఉంటుంది, ఆ హోటల్కి బీచ్ వ్యూ ఉందా, లేదా ఇప్పుడు గోకర్ణలో గుడి ఉంది, ఆ గుడి వ్యూలో ఉండొచ్చా, లేదా ఎక్కడికి వెళ్ళాలి, ఏదో ఒక బేసిక్ ప్లాన్ ఉండాలి కదా. అదే ప్రాబ్లం అండి. అందరికీ ట్రావెల్ చేయాలని ఉంది ఈ మధ్య, అందరికీ ఉంటుంది ఆబ్వియస్లీ. ట్రావెలింగ్ ఈజ్ అ బిగ్ థింగ్. అందరికీ ఇప్పుడు ₹1,00,000 చేసేవాడు ఉన్నాడు, అదే ట్రావెల్ 500లో చేసేవాడు, ఎందులో సాఫ్ట్వేర్ కూడా వాళ్ళంతా కూడా మీరు ఇన్స్టాలో పోస్టులు పెడుతుంటారు, వస్తుంటాయి ప్యాకేజ్ జస్ట్ 3,000లోనే ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, ఎలాగైనా 4,000లో వెళ్ళి వచ్చేయచ్చు, ట్రైను అక్కడ ఫలానా ఇది నీకు ఎంతలో కుదురుతుందో అంతలో వెళ్ళొచ్చు. కానీ ఆ పని చేసేవాడు. కమింగ్ బ్యాక్ టు సో ఇప్పుడు నాకు అది సో ఇప్పుడు మీరు మన వాళ్ళు వచ్చినప్పుడు ఎన్ఎస్ఓరు అది కాదండి, మీ వైబ్ ఏదో బాగుంటుంది, అది కావాలి కంపెనీకి అంటే ఆ వైబ్ ఏదో కావాలి అంటే ఓకే మన బిజినెస్ మోడల్ చేద్దాం, నువ్వు పని చేద్దాం, నా స్టైల్లో క్యూరేట్ చేద్దాం ప్లేస్. అంటే నేను వెళ్ళినప్పుడు నేనేం చేస్తాను, నేను సొంతంగా నేను వెళ్ళినప్పుడు నాకు ఎలాంటి నేను కూడా నాకేం కోట్లు ఏం లేవండి, లక్షలు ఇసిరేసి ట్రావెల్ చేసే బ్యాచ్ ఏం కాదు నేను. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అందరికీ తెలుసు కదా, ఉంటాయి సార్, అది మీ ఇష్టం. నేను అనేది ట్రావెలింగ్ అనేది ఇప్పుడు నాకు ఏదైనా మీ ట్రావెల్ కోసం మీరు ఖర్చు పెట్టుకుంటే తప్పేం లేదు. అదే ఆ పెట్టుకోవడంలో కూడా ఇప్పుడు బిజినెస్ క్లాసుల్లో వెళ్ళి ప్రతి దగ్గర రేంజ్ రోడ్లు అట్లా కాదు కదా. ఎక్కడ ఏది అవసరమో అంతే ఖర్చు పెట్టుకునే అలవాటు నాకు ఉంది. ఆబ్వియస్లీ నాకేమి అంతంత డబ్బులు ఏమి లేవు ఇసురుకోవడానికి ట్రావెలింగ్ మీద. ప్లస్ అది వేస్ట్ అని తెలిసినప్పుడు పెట్టే మనస్తత్వం కూడా లేదు నాకు. సో నేను అన్నా ఓకే మనం పని చేద్దాం, ఐ విల్ క్యూరేట్ అంటే ఇద్దరం కూర్చొని, ఇప్పుడు నేను వెళ్ళిన ప్లేస్ అయితే నేను చెప్తాను ఏం చేద్దాం, నేను వెళ్ళిన ప్లేస్ అయితే మీరు చెప్పండి అక్కడ ఏమేమి చేయొచ్చు, కూర్చొని నా స్టైల్లో నేను వెళ్తే ఎలా ఉంటుంది అనేది మనం ప్లాన్ చేద్దాం, అది ప్రమోట్ చేద్దాం. నేను వస్తాను ట్రిప్కి, ఎవరు వస్తారో మనం అడుగుదాం, దే కెన్ రిక్వెస్ట్ ఫర్ అన్ ఇన్వైట్. ఇప్పుడు అది ఇచ్చిన మేము ఫస్ట్ లే చేశానండి, 7 రోజులు చేశాను. ఆల్రెడీ చేశారా? చేశాను, ఐస్లాండ్ చేశాను, ఇప్పుడు కెన్యా చేస్తాను, నెక్స్ట్ జర్మనీ చేస్తున్నాను. ఈ ఇయర్లో 4 ట్రిప్పులు చేస్తాను. జర్మనీ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ క్రూజ్ చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మంచి 5 స్టార్ క్రూజ్లో రివర్స్లో వెళ్తూ ఉంటే ప్రతి పొద్దున ఒక ఊర్లో అవుతుంది. ఆ ఊరుకున్న స్పెషాలిటీస్ అన్నీ చూసుకొని చక్కగా ఏదైనా స్పెషల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే ఒక చిన్న ఎలక్ట్రిక్ కార్లో ఊరంతా తిరగడం, లేదా బైక్స్ వేసుకోవడం, ఏది అంటే ఆ ఊరికి ఏదైతే ఉందో అయితే దిస్ డజంట్ కమ్ అండర్ మై అడ్వెంచర్ దిస్ థింగ్, బట్ ఇట్స్ నైస్. ఒక క్రిస్మస్లో ఒక వైబ్ ఉంటుంది ఆ ప్లేస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ అది చేస్తున్నాం. సో చేసినప్పుడు సో పెడదాము, నేను ప్రమోట్ చేసి నేను వెళ్తాను ట్రిప్కి, ఐ విల్ హోస్ట్ పీపుల్. నాకు ఎలాగో మనుషులు అంటే ఇష్టం, నాకు కొత్త వాళ్ళు అంటే ఇష్టం. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా కొత్త వాళ్ళు ఆర్ మనుషులతో కలవడం అనేది నా స్ట్రెంగ్త్, నేను మనుషుల్ని హ్యాండిల్ చేయగలుగుతాను, నాకు ఇష్టం. సో వై డోంట్ వీ మేక్ ఇట్ బిజినెస్ మోడల్ ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను ఎలాగో చేస్తున్నాను ఇది. సో ఇంకో 10 మందికి అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నా స్టైల్ ఆఫ్ ట్రావెలింగ్ మామూలుగా మనకి ఇన్స్టాలో కూడా నాకు పెడతా ఉంటాను, నువ్వు అందరు వెళ్తారు కానీ నువ్వు వెళ్ళింది ఏదో కొంచెం చిన్నది ఏదో తేడా ఉంటుంది, అది ఏంటో తెలియదు. సరే ఇదేంటో చూద్దాం, రకరకాల మనుషులు వస్తారు చూద్దాం అని నాకు డౌట్. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎందుకు వస్తారు మనకు తెలియదు కదా. సో ఇది మనం అసెస్ చేయాలి అంటే ఇప్పటికీ మేము ఇంకా చాలా నేర్చుకుంటున్నాం. ఫస్ట్ పెడితే 600 మంది వస్తా ఉన్నారు. 600 మంది అంటే దే సైన్డ్ అప్. ఇప్పుడు ఇది డేటు ఫస్ట్ ఇది అనగానే చాలా మంది ఊరికే పెడతారు కదా, ఇన్స్టాగ్రామ్లో పోయేదే ఉంది, నేను వస్తాను. నేను 600 మందికి ఫోన్ చేసి కొన్ని ఫోన్ కాళ్ళు 2 నిమిషాల్లో కట్టయిపోతే, కొన్ని 45 నిమిషాలు మాట్లాడాను, కొన్ని గంట మాట్లాడాను. ఆ గంట మాట్లాడిన ఫోన్ కాల్లో 15 మందిని తీసుకెళ్ళాను. అంటే మీరు ఏంటి, ఎందుకు, అందులో ఎలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు విజయవాడ నుంచి ఒక అమ్మాయి గుంటూరులో పెరిగి విజయవాడలో 2 పిల్లలతో పెళ్ళి అయ్యి హస్బెండ్ తోటి ఉంటున్న అమ్మాయి, జీవితంలో ఫ్లైట్ ఎక్కడం అమ్మాయి వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే, అమ్మాయి 3 రోజుల ముందు వరకు నేను వస్తున్నానని తెలియదు. కేవలం నేను పోస్ట్ చేసా కాబట్టి అమ్మాయి ఇప్పటి నుంచి వెళ్దాం అనుకుంటుంది, కానీ ఎవరితో వెళ్ళలేదు తెలియదు అన్నా, మళ్ళీ అక్కడికి వెళ్తే ఇది అయిపోద్దని. మీరు పోస్ట్ చేశారు కాబట్టి మీతో వద్దాం అనుకున్నాం, కానీ మీరు వస్తున్నారని తెలియదు నాకు. కానీ ఇంకా అమ్మాయి చాలా అసలు భయంకరమైన ఆనందం, చక్కగా 2 పిల్లలు చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఇంకొక రోడ్ ఇప్పుడు MBA చదువుకోవడానికి లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ లేరు, డిస్పర్స్ అయ్యారు.
ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక 7గురిని హిమాలయాలకి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్లాలంటే ఈరోజు మీరు స్టార్ట్ చేయండి ప్లానింగ్ ఎప్పుడు అవుతుందో చెప్పండి, అది ఆపదు. అలా అని కంప్లీట్గా తెలియని వాళ్ళతో వెళ్తే మన కంఫర్ట్ ఏముంటుందో తెలియదు. ఆఖరికి ఎంతమంది తీసుకెళ్ళారు? 15 మంది, 3-4 కార్లే, అంతకంటే పెద్ద బస్సుల్లో ఏమి వెళ్ళాం. 4 కార్లు అక్కడ పంపారు. అక్కడికి ఉన్నాయి భూటాన్, అది నా పర్సనల్. ఇక్కడ మామూలుగా వెళ్ళిపోయారు. సో అక్కడ డ్రైవర్లు, కార్లు ఉంటాయి, ప్రతి కారులో మీకు ఆక్సిజన్ ట్యాంక్, ఆక్సిజన్ ఇవి ఉంటాయి, ప్రతి మొత్తం అంటే ప్రాపర్. పిల్లలు వచ్చినప్పుడు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయ్యి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. లాస్ట్ మంత్ మేము అనుకుని ప్లాన్ చేసాం మేము. అయిందా? అక్కడేమో వరదలు వచ్చే చూసారు కదా, నమస్కారం పెట్టి. అవును, మర్చిపోయినా, వరదలు వచ్చినాయి. ఇప్పుడు కొంచెం మొన్న మాన్సూన్స్లో నార్త్ ఇండియా బాగా దెబ్బతింది. అదే మనోళ్ళు కొంచెం కష్టం, అంటే కొంచెం అలాంటి వెళ్ళినప్పుడు కొంచెం రిమోట్ ఏరియాస్ ప్లస్ రోడ్ సేఫ్టీ అన్నీ చూసుకోవాలి. మీది చెప్పింది కరెక్ట్. ఇప్పుడు యూజువల్గా వాట్సాప్ స్టేటస్లు అందరూ పెడుతుంటారు, ఏదో దేవుడి ఫోటోలు పెడుతుంటారు, లేకపోతే ఏదో సూక్తులు శుభ్రం పెడతారు. నేను తీసిన ఫోటోలు మాత్రమే పెడతాను, నేను వెళ్ళిన ప్లేస్లో. ఇప్పుడు నాకు అందరూ కింద నేను మెసేజ్ పెడతాంటే, నువ్వు ఫోటోలు పెట్టాం కదరా బాబు, అది ఎవరు పెడుతుంటే, లేకపోతే మాకు మళ్ళీ ప్రతిసారి మెసేజ్ పెట్టాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు చెప్పు, నాకు కూడా పెడుతుంటాను. కింద ఊరు పేరు పెట్టేది అట్లీస్ట్ మాకు కూడా. ఎందుకంటే మీరు చెప్పినట్టు మన ఫోటో ఎందుకు పెట్టాలి, మనం చూసింది కదా పెట్టాలి. అది కరెక్ట్ కాన్సెప్ట్ మీరు చెప్పింది. నాకు అలవాటు అది. అదే నేను నాకు కూడా అదే ఇష్టం. అవును, ఎక్కడ నా ఫోటోని ఎక్కడ పెట్టిన, నేను మనం వెళ్ళింది నా చూపించాలి. ఎక్స్పీరియన్స్ అంటే నా వెనకాల సైకలాజికల్ సబ్ కాన్షియస్ థాట్ ఏంటంటే, నన్ను చూడు కాదు, నేనేం చూసాను చూడు, ఆ ఆనందం నీకు ఇవ్వాలనే షేర్ చేసుకుంటున్నాను. అది. సో ఇప్పుడు ఇది వచ్చారు, దాంట్లో 15 వచ్చాం. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలాంటి వాళ్ళు వస్తారు? సో రకరకాల మనుషులు అండి. ఇప్పుడు ఆ కుర్రోడు ఇక్కడ చదువుకున్నాడు, ఎంబీఏ కోసం లండన్ వెళ్ళొచ్చేసరికి ఫ్రెండ్స్ డిస్పర్స్ అయ్యారు. ఇంకొక ఆయన ఒక సింగిల్ పేరెంట్, ఆయన 40 year old. ఆయన ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ తోటి ప్లాన్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్స్, కిడ్స్, ఇదంతా అయ్యే పని కాదు. ఆయనకి హిమాలయాలు వెళ్ళాలని. సో ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం మనం అనే దానికి ఆన్సర్ ఇస్తున్నాం. ఇప్పుడు అలాగని తెలియని వాళ్ళతో కంప్లీట్గా వెళ్ళాలంటే కూడా మనకు అంత ఇది ఉండదు, అంటే అంత కంఫర్ట్ రాకపోవచ్చు. అవతలడు ఏంటో మనకు తెలియదు. ఒక్కళ్ళే వెళ్ళాలంటే అది స్టేట్ ఆఫ్ మైండ్, అది అంత ఈజీగా అవ్వదు. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం అంటే, వీడు పర్సనల్గా తెలియకపోయినా ఏదో సరదా మనిషి అని తెలుసు నా గురించి, వీడు ట్రావెలింగ్లో ఏదో బాగానే చేస్తాడని తెలుసు, సర్లే వెళ్దాం అనే థాట్ మనకి వర్కౌట్ అయ్యింది. సో దే ఆర్ కమింగ్. అండ్ వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను మామూలుగా, మీరు మనిషిగా నేను నా మనస్తత్వం ఏంటో, మీరు ఎలాంటి వాడరా అంటే ఓపెన్గా ఉంటాడు అన్న మాట అంటారు కదా జనరల్గా నా గురించి. సో అదే అందరికీ ఉన్నప్పుడు ఓ 10 మంది కూర్చొని సరదాగా ఒక మంచి అడ్వెంచర్ అది చేసి వచ్చిన తర్వాత సాయంత్రం ఫైర్ వేసుకొని కూర్చొని, చెప్పండి ఇంకేంటి కబుర్లు అంటే, పెళ్లి గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, నా పర్సనల్గా ఏదో కబుర్లు సాయంత్రం అంటే కనెక్టింగ్ విత్ ర్యాండమ్ పీపుల్ వెన్ దెర్ ఈజ్ ఎ కామన్ పాయింట్ కాల్డ్ మీ. అదొకటి వర్కౌట్ అయ్యి ఇప్పుడు దాకా నేను నేర్చుకున్న దాంట్లో. సో అలాగే చేస్తున్నాం. ఐస్లాండ్ చేసాము, ఇప్పుడు కెన్యా. సో ఇది ఒక అంటే ఎక్స్పీరియన్స్. దీంట్లో చాలా ప్రోస్ అండ్ కాన్స్ చాలా ఉన్నాయి కదా. కాన్స్ అంటే ప్రోస్ ఉంటాయండి, డెఫినెట్ అన్నిటికీ ఉంటాయండి. కాన్స్ అంటే మొన్న నాకు అర్థమైంది ఏంటంటే, అరే పొద్దున 6ంటికి లేచి ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు 12 మందికి నువ్వు అది పుష్ చేయలేవు. సో ఆప్షన్ పెట్టు, 6ంటికి వచ్చేవాళ్ళని తీసుకెళ్ళు, లేదా 9ంటికి వచ్చేవాళ్ళు తర్వాత కలుపుకో అనేది ఐస్లాండ్లో తెలిసింది. చలి కొన్ని ఇప్పుడు ఒక బోటింగ్కి ఏదో వెళ్ళాలి, అది యూరోప్లో వాడు టైం అంటే టైంకి వాడు వెళ్ళిపోతారు తప్ప మన గురించి ఆగడు. ఈవెన్ ప్రైవేట్ టూర్స్ మావన్నీ ప్రైవేట్ ఎక్స్పీరియన్స్లే ఉంటాయి. 12 మంది 14 మంది ఉన్నప్పుడు వీ కెన్ ఎఫర్ట్ టు మేక్ ఇట్ ఎ ప్రైవేట్ ఎక్స్పీరియన్స్. అది చేసినప్పుడు వాడు 6 to 7 అని బ్లాక్ చేస్తే, నువ్వు 6:15కి వెళ్తే వాడు 45 minutes చేస్తాడు. వాడు 7:15కి పోన్లే అని చేయడు. టైం ఈజ్ టైం యూరోప్లో. సరే అక్కడికి వెళ్ళినప్పుడు అది అర్థమైంది నాకు. ఓకే, బికాస్ ఇప్పుడు సాయంత్రం నార్దర్న్ లైట్స్ చూసాము. ఆ నార్దర్న్ లైట్స్ కోసం నువ్వు వెళ్ళిన తర్వాత పొద్దున 6ంటికి లేవాలి కాబట్టి ఇది ఆపేసి ఎందుకు పడుకుంటారు, పడుకోరు. ప్లస్ ఇట్స్ నాట్ ఏ టైం టేబుల్ థింగ్. అదొక కాన్ నేను రియలైజ్ అయింది విత్ న్యూ పీపుల్. మెయిన్ ప్రాబ్లం అదే. ఒక టైంకి సో అంటే టైం డిసిప్లిన్ మెయింటైన్ చేయలేకపోవడం. దానికి ఏం చేసామండి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పెద్ద మన టూర్స్ వేరే కంపెనీలు, పెద్ద కంపెనీలు టూర్లు ఉంటాయి. బస్ అంటాడు, టైం అంటాడు, ఎస్ఓటీసీలు ఏమో ఉన్నాయి. వాడు బస్ అంటాడు, టైం అంటాడు. నువ్వు ఆ టైంకి రాకపోతే పెద్ద డిస్ప్యూట్, అందరు నిన్ను రకరకాలుగా చూడడం, ప్లస్ నువ్వు ఏదో మిస్ అవ్వడం, అది కుదరదు. సో నువ్వు నచ్చినట్టు వెళ్ళాలి. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇట్స్ కంప్లీట్లీ క్యూరేటెడ్, ఇండివిజువల్లీ క్రాఫ్టెడ్ టూర్ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, పొద్దున నైట్ డిన్నర్కి ఎలాగో అందరం కలిసి కూర్చున్నప్పుడు, రేపు బాబాయ్ 6 to 7 అది ఉంది అంటే మనం ఫలానా టైం బయలుదేరాలి. ఎవరైనా డౌట్ ఉన్నా, ఎవరైనా రాను అనుకుంటే చెప్తే ఆ ముగ్గురు కార్లో ఉంటారు. ఇప్పుడు అన్నీ మన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు. సో అప్పుడేంటి హ్యాపీగా ఓకే 2 కార్లు వెళ్తాయి, 3వ కార్ జాయిన్ అవుతుంది, అది వాడి చాయిస్. ఓకే కదా.
సో ఆ కంఫర్ట్ ఒకటి మేము చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు ఈ రోజు కెన్యా వెళ్తున్నాను నేను. కెన్యాలో ఎన్ని రకాల సఫారీలు ఉన్నాయో అన్నీ పెట్టాం. వాకింగ్, హైకింగ్, సైక్లింగ్, హార్స్ రైడింగ్ సఫారీ, బోట్ సఫారీ, హాట్ ఎయిర్ బెలూన్ సఫారీ అండ్ మామూలు కారు సఫారీ. ఎన్ని రోజులు? 5 days. 5 daysలో ఇన్ని డేస్లో ఇన్ని సఫారీలు ఉన్నాయని పెట్టాం. బికాస్ కెన్యా ఇట్స్ నాట్ లైక్ పార్టీ ఏరియా. ఎంతమంది తీసుకెళ్తున్నారు? 10-12 people అంతే. 12 people దట్స్ ఆల్ అండి. అంటే 3 కార్లు 4 కార్లే, అంతకంటే మనం బట్ టూ ఎక్టిక్ యాక్టివిటీ అయిపోద్దాము కదా. అంటే అదే దానికి ఇప్పుడు చాయిస్ ఉంది కదా, యూ కెన్ చూస్ టు కమ్. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు నేను వెళ్తే నేనేం చేస్తాను అది ఒక ఐటినరీ పెట్టి మీ ముందు పెడతాం. మీరు వచ్చినప్పుడు మీరేం చేస్తారో మీరే చెయ్యొచ్చు. కంపల్సరీ ఏం లేదు ఇక్కడ. భయం ఉండొచ్చు, నేను ఎక్కచ్చు, అది మీ ఇష్టం అది. బట్ యాజ్ అ ఇప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు కెన్యాకి మీరు వెళ్ళొచ్చు, నవదీప్ తోటి ఎందుకు వస్తున్నారు? ఈడేదో సరదా కబుర్లు చెప్తాడు, లేదా బాగుంటుంది చూద్దాం, అసలు ఏదో వైబ్ ఉంటుంది, లేదు ఈడేదో అడ్వెంచర్ ఏదో బాగానే చేస్తాడు అని వస్తున్నారు కదా. సో నేను చేయాల్సింది నేను చేస్తా, దాంట్లో మీరు ఏం కావాలో మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అ వెరీ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు మేము ఐస్లాండ్ వెళ్ళాము. ఐస్లాండ్లో బామ్మగారు వచ్చారు, ఒక మదరు అమ్మగారు 2 పిల్లలు వచ్చారు, 14, 16 ఏదో 17, 14, 13. బామ్మగారు అందరికంటే ముందు వెళ్ళి ఇప్పుడు ఒక గ్లేషియర్ ఎక్కి, గ్లేషియర్ పైన ఒక ఐస్లాండ్లో గ్లేషియర్ ఎక్కి 1 గంటన్నర ఎక్కిన తర్వాత గ్లేషియర్లో పెద్ద హోల్ ఉంటే ఇటు నుంచి అటు జిప్ లైన్ వేసి మనిషి ఇటు నుంచి అటు వెళ్ళాలి. మేము ఆ రోజు నేను బామ్మగారు వస్తే అమ్మమ్మగారు మరి చేస్తారా అంటే నీకంటే బాగా చేస్తా అని చెప్పి ముందు వెళ్ళిపోయి ఎవరు చేస్తారు ఫస్ట్ అంటే ఆవిడ చేశారు ఫస్ట్. మిగతా లక్ష్మి కూడా ఉండే, లక్ష్మీ ఫరియా కూడా ఉండే అక్కడ. అరే ఆలోచించాలంటే నేను అన్న ఆవిడ చూసి చేద్దామని చెప్పాను. సో ఎలాంటి అంటే ఇట్స్ ఎ నైస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీ ఏజ్ అండి. దాంట్లో వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఒక చిన్న మినీ ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుందేమో మీరు సెలెక్ట్ చేసే ముందు, ఎంతమందిని తీసుకెళ్లే ముందు. అంటే పర్సనల్గా మా పార్ట్నర్లు మాట్లాడి వాళ్ళు ఎవరు ఏంటని తెలుసుకోవాలి. మన ప్రొఫైలింగ్, చిన్న ప్రొఫైలింగ్ చేయాలి. వాళ్ళ టెంపర్మెంట్ ఏంటి, ఇంటెన్షన్, టెంపర్మెంట్ ఉంటుంది, అదే హ్యాబిట్స్ ఉంటాయి, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ కేటెడ్. ఎవరు వెజ్ ఐస్లాండ్కి అయితే బికాజ్ అక్కడ ఫుడ్ కొంచెం కాంప్లికేటెడ్. ఇప్పుడు కెన్యా అనుకోండి, హోటల్ వాడు ఇట్స్ లైక్ అంటే అన్ని మంచి 5 star హోటల్స్ కాబట్టి బుఫేస్ ఉంటాయి. బట్ ఐస్లాండ్లో ఏంటంటే మేము కొన్ని వెళ్ళిన ప్లేసుల్లో వాడికి 2 రోజుల ముందు నువ్వు ఆ రోజు ఏం తింటావో చెప్తే కానీ వాడి దగ్గర ఆ ఉల్లిగడ్డ కూడా ఉండదు. అక్కడ ఏం పెరగవు కదా ఐస్లాండ్, ఆల్ ఫుడ్ ఈజ్ ఇంపోర్టెడ్. సో ఆడు మెనూ పంపించి ఈచ్ హోటల్లో వాళ్ళు ఏమి ఇస్తున్నారు, మెనూ ఏంటని మన వాళ్ళంతా చేసి ఒక PDF పంపించి 1 month ముందు PDF పంపించి ఈ పలానా డే ఈ పలానా దగ్గర ఉంటాం, అక్కడ మెనూ ఇది, దాంట్లో మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే సగం మంది ఇదంతా ఏంటి అక్కడికి వెళ్ళి చూసుకుందాం అన్నారు. బట్ ఆ విషయం మాకు తెలుసు. సో వాళ్ళు వెజ్ మేమే చేసాం. సో ప్రిపరేషన్ ఈజ్ దేర్, టీమ్ ఈజ్ దేర్. బ్యాక్ ఎండ్ వర్క్ చాలా హెక్టిక్గా ఉంటుంది. మా పార్ట్నర్ ఒక ఆయన ఎవరైతే ఉన్నారో వరల్డ్స్ టాప్ ట్రావెల్ కంపెనీలో 10 years పనిచేశాడు ఆయన. సో ఆయనకి హీ హాజ్ లైక్ ఎ నైస్ నెట్వర్క్ ఆఫ్ ట్రావెల్. ఇవన్నీ కరెక్టే. ఇప్పుడు థామస్ కుక్, ఇంకా కాక్స్ అండ్ కింగ్స్, ఇవాళ రకరకాల పెద్ద ట్రావెల్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే చాలా హ్యూజ్గా బిజినెస్ చేస్తుంటారు. ఇండియా వ్యాస్ట్ నెంబర్స్ తీసుకెళ్ళి వేల మంది రోజు. సో అప్పుడు అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మీరు లిమిటెడ్ పీపుల్ని తీసుకెళ్తున్నప్పుడు మీకు వర్కౌట్ అవ్వాలి అంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ప్రైస్ ఎక్కువ ఉంటే వాళ్ళకి వర్కౌట్ అవుద్దా అని డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. పైగా మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఈ ఫీల్డ్లో కొంచెం ఈజీ మనీ అనే పదం నేను వాడను, కానీ కంపారిటివ్గా కొంత మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. మీరు యాక్టర్కి బాగా చేసినప్పుడు అవును పర్ డే నువ్వు బయట మనిషి కష్టపడే దానికంటే ఆబ్వియస్లీ అంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన పనే నీ రేటు పెంచుతుంది అనుకోండి. బట్ కరెక్ట్ దాన్ని చూసుకుంటే అక్కడ వచ్చేది పీనట్స్ కింద అనిపిస్తుంది కదా. కరెక్టే. ఇక్కడ కేవలం మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండి నాకు జనాలతో కలవాలి, నేను జనాలతో కలిసి తిరగాలి, జనాలతో కలిసి ఎక్స్ప్లోర్ చేయాలి, నేను కొత్త ప్లేస్లు జనాలతో కలిసి నాకు ఆసక్తి అని బాగా బలంగా మీ బుర్రలో పెట్టుకుంటే తప్ప మీకు అది డబ్బు గురించి అవ్వదు. ఇది అసలు డబ్బు గురించి చేసేది కాదు. అదే చెప్తున్నాను, అది ఏమాత్రం ఒక లైఫ్ స్టైల్ థింగ్ అండి. ఎందుకంటే మీకు సరైన సినిమా వచ్చి 4 రోజులు యాక్ట్ చేస్తే మీకు బోల్డ్ డబ్బులు వస్తాయి.
అవును. ఇప్పుడు సినిమా వేజ్ రెమ్యునరేషన్ తీసుకున్న డబ్బులు వస్తాయి, డే వేజ్ డబ్బులు తీసుకున్న వస్తాయి, అవును. లేదు ఒక షో చేసిన డబ్బులు వస్తాయి. ఇవి చాలా టీవీ నార్మల్ ఓటీటీ షోస్లో షో చేసి వస్తాయి. బట్ కాల్కులేట్ చేసుకుంటే ఇదేమాత్రం వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. అంటే ఇప్పుడు 360 డేస్లో నేను 360 డేస్ ఇచ్చేస్తుంటే వర్కౌట్ అవుదా? అది వర్కౌట్ కాదు. అది కాదు. నేనేంటి 2 months కాదు. సపోజ్ మీరు 10 రోజులు ఐస్లాండ్కో లేకపోతే సమ్మెడ్ ఎక్స్ వెళ్ళొచ్చారు, వెళ్ళొచ్చిన తర్వాత అన్నీ కాల్కులేట్ చేస్తుంటే మీ దగ్గర ఏం మిగలకపోవచ్చు కూడా. ఫ్యాక్ట్ అసలు ఏం మిగలకపోతే ఖర్చు పెట్టేస్తాం కదా. ఇక్కడ వచ్చి రాబోతున్నాయి కూడా అక్కడ కొనేసాడు, ఏదో కొనేసాడు. కరెక్ట్. డబ్బు గురించి కాదండి. అదే నేను చెప్తున్నాను. ఇది కేవలం మీరు మీ టేస్ట్ని నేను ఒక్కడిని వెళ్ళమేంటి 10 మంది తీసుకుని వెళ్దాం. కరెక్ట్. మీరు ఎంతమందితో నేను మాట్లాడినా ఈ పాయింట్ మీరు ఒకళ్ళే క్యాచ్ చేశారు, కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఇది డబ్బు గురించి చేసే వ్యాపారం కాదు. వ్యాపారం పెద్ద వ్యాపారం కాదు, ఇది ఇట్స్ లైఫ్ స్టైల్ థింగ్. మీరు కాకుండా ఇప్పుడు మీ పార్ట్నర్స్ ఉన్నారు సార్, వాళ్ళ కంపెనీ ఈజ్ ఎగ్జిస్టింగ్ అనుకోండి, చేస్తున్నారు. అది మిగతా వాళ్ళగా కస్టమైజ్ టూర్స్ పెట్టి పలానా రోజు బయలుదేరుతుంది చేస్తున్నారు ఆల్రెడీ. ఇవి చూపిస్తున్నారు, అవి పర్లేదు. ఎలాగో దాంట్లో ఒక నా ఇంట్రెస్ట్తో నేను పెట్టిన ఒక వర్టికల్ మాత్రమే. ఇది కూడా మీకు యూజ్. ఇప్పుడు సపోజ్ అలా అని చెప్పి మీరు ప్రతి వారం వెళ్ళిపోలేరుగా, వెళ్ళంగా. మీరేం టూర్ ఆపరేటర్ కాదు, లేదా టూర్ మేనేజర్ కాదు. అప్పుడు అది నాకదే అయిపోద్ది, అది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను చూడని మీరు కూడా ఏదో చిన్న కర్రలాడ తోటి పెట్టుకుని వాళ్ళు చైనా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళా సరే ఒక బెలూనో ఒక కర్ర పెట్టుకుని వైట్ ఫ్లాగ్ పెట్టుకుని తిరుగుతుంటారు. అది కాదు. రోమ్ వెళ్తే ఒక లేడీ స్టిక్ ఉంటుంది, ఆవిడ ఉంది. చేస్తే ఆవిడ ఆ మ్యూజియం ఉంటుంది కదా, ఆ మ్యూజియం ఇవన్నీ తీసుకెళ్తూ నాకన్నా ముందు పరిగెడేస్తుంది, నేను ఆడుతూ పరిగెడేస్తాను. ఏమన్నా కర్ర ఫ్లాగ్ చూసుకొని బయలుదేరుతుంటారు. ఇక మీరు అలా అయిపోతారు. అప్పుడు లేదు, అలా చేయలేమండి. అదే అలా చేయలేదు. లైక్ యూ సెడ్, కరెక్ట్ పాయింట్ ఎత్తారు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ ఇప్పుడు నెట్వర్కింగ్ అనుకోండి, లేదా నా సొంత ఇంట్రెస్ట్ ఆఫ్ ఇప్పుడు దీంట్లో కొంతమంది నా ఫ్రెండ్సే ఉంటారు, నా ఫ్రెండ్స్ ఉంటారు, లేదా ఇట్స్ అబౌట్ నెట్వర్కింగ్. అండ్ ఈ ట్రావెల్ మీద ప్యాషన్ని మనం సొంతగా చేసుకుంటూ వెళ్తే మీరు అన్నట్టు ఒక లెవెల్లో ఉంటుంది. దానికి ఒక మెట్టు, ఒక జస్ట్ హాఫ్ స్టెప్ పైకి వెళ్ళి ఓకే, నాకున్న ఎనర్జీలో, నాకున్న ఓపికలో, నాకు తెలిసిన వాళ్ళకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఆర్ నేను ఇప్పుడు ఇంకొకటి అండి, దీంట్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే, ఫ్యాన్ మీట్స్ పెడతామా, ఫ్యాన్స్ మీట్. ఇప్పుడు సేమ్ దీన్ని కంపేర్ చేశాను అనుకోండి, ఒకళ్ళు ఎవరో ఒక స్టారో లేదా నాలాంటి యాక్టరో తెలిసినవాడు ఫ్యాన్ మీట్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరో పెడితే 1,00,000 మంది వచ్చారు అనుకోండి, నేను పెడితే 10 మంది వచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 10 మందిలో ఒకళ్ళు, అందరూ 10 మంది మీరనే వచ్చారు, 10 మందికి మీకంటే ఇంట్రెస్ట్, ఆ 10 మందిని మీరు కలిశారు. ఎక్కడో అందరూ అందరూ ఉన్నా ఒకళ్ళు ఇద్దరునో కలిసినందుకు మీకు అంటే వాళ్ళన్న మాటలు మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే సార్ బేసిక్గా వైబ్. మీకు కొత్త స్నేహాలు వస్తాయి, నెట్వర్కింగ్ వస్తాయి, మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఇంకొక చిన్న మైనస్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా, లిమిటెడ్ 12-15 మంది గ్రూప్ వెళ్తారు. మీతో 12-15 మంది ఐస్లాండ్కి వచ్చారు, మీతో లేదా లడఖ్కి వచ్చారు. 2 సార్లు 2 5 10 రోజులు మీతో స్పెండ్ చేశారు. సో వచ్చిన 15 మందిలో సగం మందికి ఇంక ఇంట్రెస్ట్ పోవడానికి అవకాశం ఉంది. అంటే ఊళ్ళు చూడడం ఇంట్రెస్ట్ ఉంటుంది. మీతో 4 రోజులు గడిపిన తర్వాత ఇంక కొత్తగా ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ ఏదో అంటారు, ఏదో అలవాటు అయిపోద్ది. రోజు నేను మీద మన ఇద్దరం కలిసి రోజు తిరుగుతుంటే ఇంకా మీకు నాకు మీకు తెలియాల్సింది ఏమి ఉండదు. వీళ్ళకి ఫ్రెండ్షిప్ అవుతుంది కదా, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు. ఫ్రెండ్షిప్ అదే చెప్తున్నాను. సగం మందికి ఏమవుతుందంటే చాలా 2 సార్లు వెళ్ళాను, నాకు తిప్పాడు, 2 సార్లు వెళ్ళాం కదా, చాలా చూసాం కదా, సరే చూద్దాం అంటారు. సగం మంది మీరు అన్నట్టు మీ మైండ్ సెట్ వాళ్ళు, సగం మంది రిపీట్ ఆడియన్స్ ఉంటారు, సగం మంది మీరు అన్నట్టే అవ్వచ్చు, డ్రాప్ అవుట్ వస్తారు. మీకు వాళ్ళకి మీ నచ్చుతుంది, మీరు ఎక్స్ప్లోర్ చేసే విధానం నచ్చుతుంది, బేగా మీరు మెయిన్ అరేంజ్మెంట్స్ అన్నీ ఆయన చేసుకుంటున్నాడు రా బాబు, మనకి హ్యాపీగా ఉంది, మనం అసలు అక్కడ ఏముందో తెలియదు, ఏమో తెలియదు, మొత్తం వాళ్ళని ఏర్పాట్లు చేస్తున్నారని ఆ విధంగా ఆ కాన్సెప్ట్లో ఆలోచించవచ్చు. సో బట్ మీరు ప్రతిసారి 50% పీపుల్ కొత్త వాళ్ళు ఎత్తుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఎతకడం అంటే ప్లేస్ బట్టండి అండి అన్నదే. ఇప్పుడు నాకున్నప్పుడు మేము పెట్టిన డేటాబేస్లో లెట్స్ సే 2000 పీపుల్ సైన్డ్ అప్ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ దాంట్లో ఇప్పుడు ఓకే నేను అనుకోండి, లేదా కంపెనీ పెట్టిన ఇప్పుడు 3 ఉన్నాయండి ఇక్కడ. ఒకటి నేను చిన్న పర్సంటేజ్, ఒకటి నువ్వు ఎలాగో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నావు,
నువ్వు ఎలాగో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు కంపెనీని ఎత్తుకుంటున్నావు. అప్పుడు ఈ కంపెనీ హిస్టరీ చూస్తే వాళ్ళు చేసింది, వాళ్ళకు ట్రాక్ రికార్డ్ ఉంది, అదొక అద్భుతంగా ఉందని నువ్వు ఫీల్ అయ్యావు. మూడోది ప్లేసు, నాలుగోది ఎక్స్పీరియన్స్లు. ఇవన్నీ కలిపితే ఇప్పుడు మీరు ఓన్లీ నవదీప్నే పెట్టి వీడే అంటే మీరు అన్న ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ నేను 20% అనుకోండి, 20% కంపెనీ పెడుతున్న ఎక్స్ట్రా ఎఫర్ట్ అనుకోండి, 20% ఎక్స్పీరియన్సెస్ క్యూరేట్ చేసింది అనుకోండి, 20% లగ్జరీ ఎలిమెంట్ని ఈ రేట్లో ఎలాగ ఇస్తున్నారు అనేది అయి ఉండొచ్చు. ఐదోది ప్లేస్ అయి ఉండొచ్చు. సో ఇందులో ఏదో ఒకటి జంబుల్ మిక్స్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్సెస్ నేను యాంపప్ చేస్తాను. అంటే ఇప్పుడు దాకా నేను నేర్చుకున్నవి చూసినవి అన్నీ చూసి ఎలాంటి మనుషులు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ లెర్నింగే కదా, నాకు తెలియదు, ఇది ఎవరు చేయలేదు ఇంతకుముందు కాబట్టి నాకు తెలియదు ఏం చేయాలి. సో అన్నీ లెర్న్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళని నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎందుకు వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారంటే వాళ్ళు చెప్తున్నారు. సో మనకు కేస్ స్టడీలు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టార్టప్లో 1 2 3 4 ప్రోడక్ట్స్లో 4 ఐటరేషన్స్. మూడేసారి భూటాన్, లడఖ్. భూటాన్ కాదండి, ఐస్లాండ్ 2 గ్రూప్స్, ఇది కెన్యా థర్డ్. ఇది థర్డ్. ఇప్పుడు ఈ ఇయర్ 4 అయిన తర్వాత కూర్చొని ఏంటి బాబాయ్ మనం ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అడ్వెంచర్, ఇప్పుడు అంటార్క్టికా పెట్టావు నెక్స్ట్ ఇయర్, అంటార్క్టికా క్రూజు. సో యాంపప్ చేస్తున్నాం అనమాట. సో జనాలు వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి, అందరికీ బకెట్ లిస్టులు ఉంటాయి కదా. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ సార్, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ట్రావెలింగ్లో. నేను ఫీల్ అయితే నా వయసుకి నేను చూసిన చాలామంది ఉన్నారు, నా గురించి చెప్తారు. నాకు తెలిసిన దాంట్లో, నేను నేర్చుకున్న దాంట్లో ఇంకా బెటర్ ఏం చేయొచ్చు అని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు ₹1 అవుతుంది. నేను అంటున్నా నాతో పాటు ఇంకో నలుగురిని తీసుకెళ్దాం, ₹1 ఇంకోటి ఏంటంటే వెళ్ళాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అంటార్క్టికా అన్నారు, వెళ్ళాలని ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఏం రిస్క్ ఉంటుందో ఏంటో తెలియదు. నాకు భూటాన్ చాలా ఇష్టం సార్, ఎప్పటి నుంచి వెళ్దాను. భూటాను నేను చెప్తున్నాను మీకు, ఒక్క సింగిల్ ఫోన్ కాల్ మీరు ఎప్పుడు వెళ్తున్నాను ఇంకా చెప్తున్నాను నాకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్లో నేను వెళ్ళి 10 రోజులు వెళ్ళొచ్చు కదా, మీరు ఎన్ని రోజులు సింపుల్ 2 క్వశ్చన్స్ అడుగుతాం. మీరు ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారు, ఎన్ని గంటలు రోజుకి కారులో ఉందాం అనుకుంటున్నారు, అంటే రోడ్ జర్నీ. నాకు తెలియదు కదా మీ ఏమంటారు మీ లిమిట్. ఈ 2 చెప్పండి, మర్చిపోండి, డేట్ చెప్పండి. మీరు దిగి వెనక్కి వచ్చి బాగుందని అనకపోతే అయిపోయింది కథ. మాకు విత్ ఇన్ ఇండియా అనుకోండి సార్, మనం తిరిగేస్తుంది. ఇప్పుడు ఇండియా ఆల్మోస్ట్ నేను 1 or 2 స్టేట్స్ తప్ప అన్ని స్టేట్లోనే అడుగుపెట్టా. అని ఇండివిజువల్గా నేను సింగిల్గానే ఇక్కడ నుంచి గూగుల్ పట్టుకొని ఏమేంటి ఉన్నాయి చూడాల్సింది, రోడ్ మ్యాప్ అన్నీ సెట్ చేసుకొచ్చాను. బట్ అవుట్ ఆఫ్ ఇండియా అనుకోండి, అది గొప్పని వెళ్ళిన వాడు ఎవరైనా ఉంటే వాడితో కూర్చుంటే తెలుసు. అదే మనం నేను ఎట్లా వెళ్దామంటే మనం నన్ను భయపెట్టేశారు అందరూ. జేబు దొంగలు ఉంటారు అక్కడ, జేబులు కొట్టేస్తున్నారు, ఎస్పెషల్లీ ఫోన్లు కొట్టేస్తున్నారు, పాస్పోర్ట్లు ఫోన్లు బ్యాగులు పెట్టిన కొట్టేసుకుంటున్నారు. నువ్వు ఇటలీ కాదు, ఆ సింజన్ కంట్రీస్ అన్నీ కూడా ఇదే పరిస్థితుంది. అలాగని భయపెడితే స్టప్ని ఆగిపోయాను. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఇదేంట్రా బాబు ఇది అని చెప్పి ఇద్దరు పెడితే జేబులు కొట్టేస్తున్నారు. కొందరేమో చాలా భయంకరంగా చెప్పారు, కొందరేమో కొంచెం పర్లేదులే, కొంచెం నువ్వు జాగ్రత్తగా ఇన్సైడ్ పాకెట్లో పెట్టిన పరిపత్తులే పర్లేదు, ఫోన్లు బయట పెట్టుకోవద్దు, ఫోన్లు ఫోటోలు తీసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ తిరగద్దు, ఇలాగేదో రకరకాలు చెప్పారు. సో ఇప్పుడు మీలాంటి ఇది కొంతవరకు ఉపయోగం. బట్ మీది ఇంకో అడ్వాంటేజ్ చెప్పండి, మీ దాంట్లో నాకు అనిపించింది. ఇప్పుడు నేను వీళ్ళ టూర్స్ అన్నీ మన ఆంధ్ర వాళ్ళ సదరన్ ట్రావెల్స్ ఉంది, ఇందాక చెప్పుకున్న థామస్ కుక్, కాక్స్ అండ్ కింగ్స్, ఇలా రకరకాలు ఉన్నాయి. బట్ వీళ్ళందరికంటే వాళ్ళు కస్టమైజ్ చేసి ఉంచింది, వాడు చెప్పింది మీరు చేయాలి, వాడు కస్టమైజ్ అసలు. అలాగే మీరు మాసెస్లో అదే అంటున్నా, మనకు అదొక బ్యూటీ ఏంటంటే ఇప్పుడు అదే మీరు వాడు ఎందుకు ఆ కాస్ట్కి చేస్తున్నాడు, ఇది ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి ఇచ్చేయాలి, ఇక్కడ ఇది తినాలి, ఇది అయిపోయింది అంటాడు. సో ఏంటంటే అదేదో మెకానిక్గా మనం వెళ్ళి ఫట్ మనం చూసి వచ్చేది, అది టూరిజం, ఇది ట్రావెలింగ్. రెండింటికి అదే తేడా. ట్రావెలింగ్కి టూరిస్ట్కి, ట్రావెలర్కి టూరిస్ట్కి అది తేడా, అది మనం చేసేది. ఎందుకంటే నేను అసలు అక్కడ కూర్చుంటే కొండ పైన సన్సెట్ బాగుందంటే ఆ సన్సెట్ అయ్యే ముందు నేను అక్కడ నుంచి ఎందుకు కదలాలి, నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సన్సెట్ నాకు కనిపించినప్పుడు నేను అది చూశాకే వెళ్తానని నేను ఫీల్ అవుతాను. అలాగే చేసుకున్నాను. అదొకటి కాదు, ఇందాక మీరు చెప్పినట్టు అది ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు నేను బయట ఊళ్ళకి వెళ్తాను కదా, భోపాలో లేకపోతే ఇంకోటో కర్ణాటక, బెంగళూరు. సాధారణంగా వాళ్ళని షాపింగ్ ఎక్కడంటే వాడు ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు. బెంగళూరు వెళ్తే ఎంజీ రోడ్లో మాల్కో, చెన్నై వెళ్తే ఫీనిక్స్ మాల్కో, లేకపోతే ఢిల్లీ వెళ్తే డిఎల్ఎఫ్ మాల్కో, ఇటు పడిపోతుంటాను. నేను ఫస్ట్ వాళ్ళని అడిగే క్వశ్చన్ డ్రైవర్ని,
నువ్వెక్కడ కొంటావు నువ్వెక్కడ కొనుక్కుంటావు? తెలుసు నాకు. మంచి మాట. నువ్వెక్కడ కొంటావు లేదా లోకల్ కల్చర్ నాకు రెండు మస్ట్గా విజిట్ చేసి రెండు తెలుసు నేను బయటకు వెళ్తే లోకల్ పచారీ కొట్టు, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోకల్ ఉంటాయి కదా, మన రత్నదీప్ లాంటివి ఉంటాయి కదా లోకల్వి, బ్రాండెడ్ కాకుండా అక్కడ లోకల్ బ్రాండెడ్ వాటిని మస్ట్గా వెళ్తాను. ఎందుకంటే అక్కడే లోకల్ ప్రొడక్ట్స్ ఏ ఉంటాయి. అలాగే లోకల్ క్లాత్ మార్కెట్స్, లోకల్ హ్యాండ్ అది జైపూర్లో కానీ అన్ని చోట్ల కూడా. ఈ మాల్స్కి మన ఆ మాల్కి ఎక్కడికి మన ఏమి మాల్కి వెళ్తే ఎలా ఉంటుందో అదే మాల్ ఉంటాయి అక్కడ కూడా. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏమున్నా అవే బ్రాండెడ్ అవే ఉంటాయి. అంచేత మాల్స్కి వెళ్ళి మీరు అన్నది ఎక్స్ప్లోర్ చేయడం అన్నది అది. అదే ఇప్పుడు వాడితే వెళ్ళి అనుకోండి, వాడు ఏం చేస్తాడు, తిన్నగా ఆ మాల్కి తీసుకెళ్తున్నాడు. అదే అదొకటి ఎక్స్ప్లోర్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ ఇది ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అన్నోన్ పర్సన్స్ వస్తారు. సో రకరకాలు ఉంటారు. మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది మీరు వన్ డేలో కానీ ఒక ఇంటర్వ్యూలో కానీ రీడ్ చేయలేదు. వాడు గొప్పగా యాక్ట్ చేసేసి కూడా మీకన్నా గొప్పగా యాక్ట్ చేసేసి మీ ముందు తీరా చేసి రంగంలో దిగిన తర్వాత అసలు ఒకసారి ఎక్స్ట్రీమ్ అనుభవాలు కూడా రావచ్చు. యాజ్ ఆఫ్ టుడే రాలేదు, కానీ దెర్ ఈజ్ అన్ ఆప్షన్. బట్ అదే అంటున్నా, అంటే ఇప్పుడు ఒక ఆ మనిషిని అసెస్ అనేది ఓకే మీరు అన్నట్టుగా వాడు అంటే వాడు ఇంకా వాడు ఏదో చేద్దామని ఇంకా భయంకరంగా యాక్టింగ్ చేసి వచ్చేదన్నా చేస్తే మనం ఏం చేయలేము అనుకో. సేమ్ ఫ్యాన్ మీట్స్ లాగే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ మీట్స్ పెట్టాము, నువ్వు నా ఫ్యాన్ అయితే రా అని ఎవరో అన్నారు. అందరూ మంచి ఉద్దేశంతో వస్తారనే ఉద్దేశంతోనే మనం పెడతాం. ఒకడు వచ్చి కావాలని అక్కడ నుంచి రాయిసిరాడు మనం ఏం చేయలేము. బట్ దట్స్ వన్ ఛాన్స్ యూ టేక్. బట్ యాజ్ ఆఫ్ టుడే ఐ థింక్ ఫ్రమ్ ద సిస్టమ్స్ వీ హ్యావ్ మీరు పెట్టిన ఇప్పుడున్న ఏదైతే కొద్దిగా మరీ అల్ట్రా లగ్జరీ కాకపోయినా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయడానికి రిస్క్తో కూడిన లగ్జరీ టూర్లు పెడుతున్నారు మీరు. ఇలాంటివి ఎఫర్ట్ చేసేవాళ్ళు అంటే కొంచెం కొద్దిగా ఎఫర్ట్ చేయగలిగిన పీపులే దానికి ప్లేస్ బట్టి ఉంటుంది వస్తుంది. ఇప్పుడు వాళ్ళలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవాళ మీ ఫ్యాన్ మీట్ వస్తారు, ఆడెవడో మీరు భుజం వేసి ఫోటో తీర్చుకుంటాడు. రేపు పొద్దున్న ఆడు ఏదో క్రైమ్లో ఎదుర్కొంటాడు, ఆవేళ తీసి ఈ నవదీప్ తాలూకే ఇగో ఫోటో. ఇంకా అది మనకి ఎలాగో అలవాటు కాబట్టి ఇంకా దాన్ని ఎస్ అంటే మనం పబ్లిక్గా చెప్తారు. పొలిటికల్ లీడర్ చూడండి పాపం, పొలిటికల్ లీడర్ ఎవరో వచ్చి ఫోటో అడుగుతుంటాడు, ఆడు పక్క నుంచి ఫోటో తీసుకుంటాడు. రేపు పొద్దున్న ఆడు ఏదో క్రైమ్లోకి వెళ్తాడు, ఇగో వీళ్ళు ఏం చేస్తారు, ఇగో వీడితో తీసిన ఫోటో ఈడితాలికే అంటారు. వాళ్ళు లేదు ఈడితో వాడు అద్దతోటి ఫోటోలు తీసుకుంటాడు, వీళ్ళతోనే కాదు. ఇంకా అది మన పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఇంకా అది వచ్చే రిస్క్. నేనే ఉంటుంది ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎందుకు మనకి తలకని మన భుజం సంచేసి తిరిగేస్తే పోయే కదా అనిపించలేదా? లేదు ప్రస్తుతానికి అయితే అనిపించలేదు. ఇంకా అంటే అన్నిట్లో ఉంది కదా సార్ అది. ఇప్పుడు పొలిటీషియన్స్ మీరు అన్నట్టు పొలిటీషియన్స్కి ఉంది, యాక్టర్స్కి ఉంది. సో ఇప్పుడు నేను ఇది చేయకపోయినా వాడు ఎక్కడో నన్ను కలిసి అది ఇంకా అది దులుపుకుంటూ సర్దుకుంటూ వెళ్ళడమే. యాజ్ ఆఫ్ టుడే ఇట్స్ గుడ్. అగ్రిమెంట్ సైనింగ్ అలాంటి ఉంటాయి ఇన్నింటికి. అట్లా అగ్రిమెంట్ సైనింగ్ బట్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రైవసీ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు అందరితో ఫోటోలు దిగేసి అట్లా ఏమి ఉంటుంది. అంటే మనం విల్ కీప్ ఇట్. ఇప్పుడు అది సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అంటే హార్డ్ అండ్ సెట్ రూల్స్ ఏమి ఉండవు కానీ ఒక పద్ధతి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మీరు మీ ఫోటోలు అన్నీ మీ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు నాతో పాటు నేను వెళ్ళినప్పుడు వేరే నా ఫ్రెండ్స్ యాక్టర్లు కూడా వచ్చారు. సో అంటే ఇట్స్ ఇప్పుడు అంటే అదే ఇప్పుడు లీడ్ చేసేవాడు ఒక పద్ధతితో బిగినింగ్లో అందరం ఒక మంచి ఇంటెన్షన్ తోటి వచ్చాము, లెట్స్ ఎంజాయ్ ద ప్లేస్ అని నేను కలిసి ఒక అంటే ఇప్పుడు ఒక స్కూల్లో ఫ్రెషర్స్ వచ్చారనుకోండి, ఒక ఫ్రెషర్ ఉన్నప్పుడు నలుగురు ఉంటే ఒక కొత్తవాడు వచ్చినప్పుడు ఆర్ లేదంటే ఒక టీమ్ లీడరో లేదంటే అలాంటి వాడు ఎవడో ఉన్నప్పుడు ఒక గ్రూప్ని హోస్ట్ చేస్తున్నవాడు ఇది భయ్యా ఇలా చేద్దాం, సో ఒక పద్ధతి బాగుంటుంది అని ఒక మంచి మాటలాగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అంటే అందరు లైక్ మంచి డీసెంట్ పీపుల్ అంటే ఉన్నారు కాబట్టి అదొక అన్సెడ్ వైబ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుందండి. మీరు ఫోటోలు మీరు ఒక అవతల వాళ్ళ ప్రైవసీని మీరు రెస్పెక్ట్ చేయండి. మీరు పోస్టులు ఇష్టం వచ్చినట్టు చేసేసుకోండి. మీరు ఒక మాట్లాడుకుని ఓకే అనుకుంటేనే చేయండి అనేది బేసిక్. అది అందరూ ఇప్పుడు ఏ గ్రూప్ అయినా అంతే కదా సార్. ఇప్పుడు ఏ గ్రూప్ అయినా అంతే కదా. ఇప్పుడు మనం వేరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లబ్కి వెళ్ళాం అనుకోండి, క్లబ్లో టేబుల్ ఉంది, పక్క టేబుల్ ఉంది అనుకోండి, వాడు మన ఫోటోలు తీసినప్పుడు మనం అంటాం భయ చూసి పెట్టు అని. ఎక్కడైనా అంటే పబ్లిక్ స్పేస్లో ఇప్పుడు అది ఎలాగో పబ్లిక్ స్పేస్, ఇది ఏం ప్రైవేట్ ఈవెంట్ ఏం కాదు. పబ్లిక్ స్పేస్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ప్రైవసీ అనేది ఇట్స్ అన్సెట్ రూల్. దట్ అసలు వాళ్ళు మీరు ఇందాక అడిగారు ఎన్ని గంటలు కార్లో స్పెండ్ చేయగలరు, ఎన్ని గంటలు మీరు అవన్నీ ముందు చెప్తాను సార్. అదే ఇక్కడ క్లియర్. ఇప్పుడు
బాబు దీనికి ఇన్ని గంటలు మేము కార్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 400 కిలోమీటర్స్ ఎటో స్టెచ్ కార్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, అన్నీ చెప్తాను. ఎటో స్టెచ్ 200 కిలోమీటర్స్ 6 అవర్స్ కార్లో కూర్చోవాల్సి వస్తుంది, లేదా ఇవన్నీ ముందుగా అన్నీ చెప్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తర్వాత మీది ఇది అయిందో మీకు కెన్యాది ఐటనరీ పంపిస్తుంది, ఓకే రఫ్గా మీరు అడిగారు కాబట్టి. అవునవును. ఓకే జస్ట్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు సరదాగా. వీటి ప్రైస్ మినిమం మీన్స్ ఎంతవరకు ఉండొచ్చు? డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ సార్. ఇంకా అది మీకు ఐస్లాండ్ అనుకోండి, ఇట్ ఈస్ ఎనీవేర్ బిట్వీన్ 6 to 8 lakhs. ఇప్పుడు జర్మనీ వస్తుంది మాది రివర్ క్రూజ్, క్రిస్మస్లో ఇందాక చెప్పాను కదా, దట్స్ హార్డ్లీ లెస్ దెన్ అది ఎంత 2.8 lakhs ఫర్ 5 nights. అంతే. సో బికాస్ అంటే మనం పెట్టిన తర్వాత కొంచెం అంటే ఈ రేట్లు అది అంటే ఇప్పుడు ఐస్లాండ్లో ఒక 10 రోజులు ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు ఫుడ్ తింటే 1,75,000 అయింది బిల్లు. ఏది ఆళ్ళు కట్టుకుని ఎవరైనా ఒక మనిషికి తినాలంటే ఒక మనిషి తినాలంటే 10 రోజులకి 1,75,000 అయింది ఫుడ్. అంటే భోజనం మీరు ఒక గ్రిల్డ్ చికెన్ ఒక వెజ్ సలాడ్ చెప్పారంటే 4,000 to 5,000 స్టాండర్డ్ ఫుడ్ అక్కడ. ఎందుకంటే ఐస్లాండ్లో ఫుడ్ అన్నీ ఇంపోర్టెడ్ కాబట్టి. సో ప్లేస్ బట్టి ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్రిస్మస్ క్రూజ్ అని చెప్పాను, అదెంతండి హార్డ్లీ 2.8 lakhs ఎంతో. సో ఇట్ డిపెండ్స్ ఆన్, ఇప్పుడు చూడండి మీరు ఇందాక అడిగారు కదా దాని డీటెయిలింగ్ నేను చూస్తాను. ఓకే నేను చూస్తాను. డే 1 2 3 4 days అనమాట. 4 daysలో ఏంటి ఐటినరీ టైం అనేది ఉంటుంది. సో కంఫర్ట్ ఇట్స్ ఫ్లెక్సిబుల్, బట్ అంటే రఫ్గా అందరికి తెలియాలి కదా రఫ్గా ఇలా ఉంటుంది అని. ఇయర్లీ ఒక 3 programs అంతేనండి. నెక్స్ట్ ఇయర్ తెలీదు, ఈ ఇయర్ అయితే కొంచెం 4 చేసాము బికాజ్ అంటే నవంబర్ డిసెంబర్. నెక్స్ట్ ఇయర్ ఎండ్లో జర్మనీ. ఓకే నెక్స్ట్ ఇయర్ చూడ. నెక్స్ట్ ఇయర్ ఐ వాంట్ టు డూ మోర్ అడ్వెంచరస్ యాక్టివిటీస్. ఇప్పుడు ఏంటంటే అసెస్ చేద్దాము అనేది ఒకటి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇండియాలోనే చేయొచ్చు. ఇప్పుడు మేఘాలయ ఏదండి రిపీట్ కూడా ఛాన్స్ ఉంటుందా? రిపీట్ ఆఫ్ లొకేషనా? రిపీట్ లొకేషన్ వేరే సీజన్లో చేద్దామని నాకు. ఇప్పుడు నేను చూసిందే మళ్ళీ చూడడానికి మీరు ఇందాక అన్నట్టు ఫ్లాగ్ పట్టుకొని టూర్ ఆపరేటర్ కాదు కదా. సో ఇప్పుడు ఐస్లాండ్ నేను చేయాలనుకుంటే -25లో స్నోలో భయంకరమైన స్నోలో ఎక్స్ట్రీమ్ వెదర్లో వెళ్తే ఎలా ఉంటుందని నాకు థాట్. అది చేద్దామని. ఇప్పుడు వియట్నాం ఉందండి పక్కనే. వియట్నాంలో వరల్డ్స్ లార్జెస్ట్ కేవ్ ఉంది, ప్రపంచంలోనే అతిపెద్ద కేవ్. అంటే దాంట్ లోపలికి వెళ్తే మనం అది ఒక 1 week నడవాలి హోల్ ట్రిప్. దాంట్లో మీరు అసలు సపరేట్ క్లైమేట్, సపరేట్ రివర్స్, ట్రీస్, సపరేట్ క్లైమేటిక్ సిస్టమ్ ఉంది లోపల. అంటే లోపల పారే నదులు కానీ, ఆ చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, లోపల వెదరు, బయట ప్రపంచానికి ఆ కేవ్లో ఉన్న ప్రపంచానికి సంబంధం లేదు. ఇట్స్ హోల్ ఎంటైర్ వరల్డ్ బై ఇట్ సెల్ఫ్. ఐ వాంట్ టు గో దేర్. ఇప్పుడు అంటార్టికా ఉంది, ఐ వాంట్ టు గో దేర్. కేవ్ లోపలికి వెళ్తే అక్కడ వేరే మళ్ళీ ల్యాండ్, అక్కడ ఆ కేవ్లోంచి వెళ్తే మీకు అసలు వేరే ఈకో సిస్టమ్, కంప్లీట్ వేరే క్లైమేట్, వేరే ఈకో సిస్టమ్ ఉంది. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దాట్. అది ఎంత అవుతుందండి వియట్నాంకి? మనకి హార్డ్లీ మనకి డైరెక్ట్ ఫ్లైట్లు కూడా వచ్చేసాయి కదా, 1,00,000 2 లక్షలు అవుతుంది. అంతే. అక్కడ ఏమవుతుందో అదే. దాంట్లో ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు వాడెవడో తోటి వెళ్తే వాడక్కడ నీ వాడేసిన టెంట్లో పడుకో అంటాడు. నేను పడుకోను. నేనేం చేస్తాను, నువ్వు కొత్త టెంట్ కొను, దానికి నేను డబ్బులు ఇస్తానంట. ఆ డబ్బులే ఎక్స్ట్రా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే అక్కడ ఉన్నదానికి ఇప్పుడు స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్. అది ఇప్పుడు మనం ఇక్కడ డికాథలాన్లో కొంటే 1,500 నుంచి 5,000 రూపాయల వరకు స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాకంత కంఫర్ట్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వియట్నాం కేవ్ టూర్కి వెళ్తే వాడు ఓకే బాబాయ్ 10 రూపాయలు per person అంటాడు. వాడు ఏం చేస్తాడు, వాడు 1 year నుంచి వాడుతున్న స్లీపింగ్ బ్యాగ్లో ఒక 6 months నుంచి వాడుతున్న టెంట్లో పడుకోమంటాడు. నేను అది పడుకోను, నాకెందుకు, నేను 5,000 పెట్టుకొని ఇంకో స్లీపింగ్ బ్యాగ్ నేను కొనుక్కుంటా అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను నా కంఫర్ట్ నా లగ్జరీ ఏంటి అక్కడ అంటే, అరే నువ్వు వాడేసిన స్లీపింగ్ బ్యాగ్ నాకు ఇవ్వకు, ఒకటి కొను, దానికి నేను డబ్బులు ఇస్తాను, ఓకేనా? అది మళ్ళీ నేను వెనక్కి కూడా తెచ్చుకోను, నువ్వే వాడుకో, నాకు అనవసరం. నేను అది అక్కడ అవే చిన్నవి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ వాడేసిన స్లీపింగ్ బ్యాగ్ వద్దు, టెంట్ వాడుకో, కానీ నా స్లీపింగ్ బ్యాగ్ నేను పడుకుంటా. ఇంకోటి, నేలకి స్లీపింగ్ బ్యాగ్కి మధ్యలో ఒక పరుపు ఉంటుందండి, అది ఏమంటారు ఇన్ఫ్లేటబుల్ పరుపు. అది వాడు ఇస్తున్నాడా అని కనుక్కుంటా, వాడు ఇవ్వకపోతే నాకు అది కూడా పెట్టు అంట. అదొక 2,000 ఉంటుంది. సో నేను వెళ్ళినప్పుడు నేను 10,000 నా దూల ఎందుకంటే నేను వారం రోజులు పడుకోవాలంటే నేను వాడి స్లీపింగ్ బ్యాగ్లో నేను ఎందుకు పడుకుంటాను? బేసిక్ నీడ్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఎక్స్ట్రాలకి మనం ఇప్పుడు నేను వెళ్తే ఏం చేసుకుంటానో అవే ఆ ఎక్స్ట్రాలు. సో అలాంటివి. సో నెక్స్ట్ ఇయర్ కమింగ్ బ్యాక్ టు ఈ ఎక్స్పీరియన్స్లు ఇంకా అంటే అడ్వెంచర్లు. ఇప్పుడు బైకింగ్ ఉంది నాకు, నేను బైకర్ని. చాలామంది నాకు రోజు నేను బైక్ తీసి ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు అన్న బైక్ ట్రిప్ అంటారు. సో ఇండియాలో ఒక బైక్ ట్రిప్ వేసుకుంటారు. ఇప్పుడు మేఘాలయ నాకు చాలా ఇష్టం. మేఘాలయ నా అత్తారిల్లు టైప్లో ఫీల్ అవుతుంటాను అంటే వెళ్తుంటారు ఏదండి మేఘాలయ. నేను లవ్ మోడ్లీ అప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత సో నాకు
ఈ మేఘాలయ వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలియని బ్రిడ్జ్లు, తెలియని నడకలు నాకు అక్కడ లోకల్గా నేనేం జరిగిందంటే నేను అక్కడ ఉన్నప్పుడు లాక్డౌన్లో ఉండే మేము. సో ఒక 2 నెలలు ఆ డిస్ట్రిక్ట్లో పుట్టి పెరిగిన వాళ్ళు మా సినిమా షూటింగ్ 50 మంది తప్ప ఇంకో మనిషి లేడు. అంటే మా షూట్ బ్రేక్ అయిపోయిన తర్వాత టైం ఉన్నప్పుడు నేను వెళ్ళి కాలినడకల్లో ఎక్స్ప్లోర్ చేసి మనుషులు లేని ప్లేస్ నేను చూసినవి అసలు మేఘాలయ ఇప్పుడు దాకా ఇండియన్స్ మనం చూడకపోవడం అనేది అసలు అన్యాయం. నేను అసలు అది భూతే చిరపుంజి 7 సిస్టర్స్ దాకా వెళ్ళి వచ్చాను కదా. మీరు వెళ్ళారు కదా, 7 సిస్టర్స్ ఉంది కదా, 7 సిస్టర్స్ రోడ్ మీద కనిపిస్తుంది అంతే, రైట్? అటుపక్క వెళ్ళారుగా. తర్వాత ఇంకొకటి మీరు అది చూసారా, నోకలికాయ చూసారా? నోకలికాయ చూసారు కదా మీరు, పార్కింగ్ నుంచి నోకలికాయ ఇక్కడ కనిపిస్తుందా కదా. నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసా, అక్కడ నుంచి దిగి నోకలికాయ దగ్గర వాటర్ ఎక్కడ పడుతుంది, అదే వీడియో కూడా ఉంది, ఆ వాటర్ పడుతున్న దగ్గరికి వెళ్ళాను. తర్వాత ఇంకొక రోజు ఇటు నుంచి వచ్చి నోకలికాయ కింద వాటర్ ఎక్కడ పడుతుందో అక్కడికి వెళ్ళి చూశాను నేను. అది సో నాకు అది కొంచెం ఎక్స్ట్రీమ్. సో ఎక్స్ట్రీమ్ అంటే ఏం లేదు, అక్కడ లోకల్ వాడు ఉంటాడు అనిపిస్తుంది. ఇప్పుడు 7 సిస్టర్స్ చూసినా, 7 సిస్టర్స్ రోడ్డు మీద అసలు మాకు జోక్ అది బాగుంది అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అది పడే ప్లేస్ దగ్గరికి వెళ్తే అనిపిస్తుంది, కానీ వెళ్ళడం అందరికీ పాసిబుల్ కాదు కదా. సో నాకు ఒకడు ఉండేవాడు అక్కడ మా షూటింగ్ యూనిట్లో, లోకల్ యూత్ ప్యారడైజ్ అని, వాడి పేరు ప్యారడైజ్, అక్కడ అన్ని ఇంగ్లీష్ పేర్లు. వాడు పొద్దున్నే వచ్చి ఒక బ్యాక్ ప్యాక్లో ఒక చిన్న స్పీకరు, ఒక కత్తి, ఒక వర్షం పడుతుంది కాబట్టి వాడు బీడీలు తాగాలి కాబట్టి ఒక అల్యూమినియం అగ్గిపెట్టి ఒకటి ఉంటుంది, అగ్గిపెట్టే అల్యూమినియం పక్కన ఇది ఒకటి ఉంటుంది. వాడు వర్షం వచ్చి తడిసిపోకుండా పాడైపోకుండా పెట్టుకొని వాడు బిస్కెట్ తిని రెడీ అనేవాడు. పొద్దున 6ంటికి వాడితో బయలుదేరితే వాడు ఇప్పుడు చెప్పిన ప్లేస్లో కింద వాడు ముందు నడుస్తున్నప్పుడు ఎక్కడైనా మనకి ఎక్కడానికి కష్టం ఉంటే వాడు బ్యాంబూ తీసుకొని అక్కడికక్కడ కత్తితో కొట్టి దాన్ని నిచ్చెన చేసి మేకులు కొట్టి ఎక్కువ అని చెప్పి ఎక్కి నేను మా అక్క వెళ్ళేవాడితో వెళ్ళి తిరిగి ఒక వాటర్ ఫాల్ కార్నర్కి తీసుకెళ్ళి చేప పట్టి అక్కడే దాన్ని కాల్చి దాన్ని వండి తిని రోజంతా. అంటే మనం ఎన్నింటికి బయలుదేరుతామో పొద్దున ఆ టైం బట్టి వాడు డిసైడ్ చేస్తాడు. ఇది సన్లైట్. ఇప్పుడు 8ంటికి వెళ్ళారు అనుకోండి, 4 hours నడకే వెళ్ళాలి, ఎందుకంటే 12కి మీరు గంట కూర్చొని మళ్ళీ 5కి వెనక్కి రావాలి, అంత వెనక్కి రావాలి కదా. సో 6కి బయలుదేరితే వాడికి తెలుసు ఆల్రెడీ 6 hours నడిపిస్తాడు. మీరు లేట్ అయిపోయింది ఇంకో 4 రావాలి 10 అనుకోండి, 2 hours నడిపిస్తాడు. వాడితోటి తిరిగాం సార్ అసలు మేఘాలయ, అదొక అద్భుతం. సో ఐ వాంట్ టు డూ మేఘాలయ ఇండియాకి. సో ఇప్పుడు వీళ్ళు చాలామంది బాయ్స్ మన వాళ్ళు ఉంటారు కదా యూత్, అన్న మీరంటే డబ్బులు ఉన్నోళ్ళన్నా అంటుంటాడు. నేను ఏదైనా పెడితే ఫస్ట్ ఇప్పుడు మీకేమన్నా పైసలు ఉన్నోళ్ళు అంటాడు. ఓకేరా ఇండియాలో చేద్దాం, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ ఏముంది ఎలాగైనా చేయొచ్చు. ఇండియాలో చేసినా అక్కడ చేసిన పెద్ద తేడా ఏం రాదు సార్. ఇంటెన్షన్ ఈజ్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నువ్వు డబ్బు ఉన్నప్పుడు వెళ్ళగలిగిన ప్లేస్ చెప్పాలి. ఇండియాలో కన్నా అబ్రాడే చీప్. ఇండియా అంటే చేసే విధానం బట్టి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడితే మేఘాలయలో భయంకరం ఏదో చేయాలని నాకు. ఇప్పుడు నేను అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ పాడైపోయింది బాగా, అరుణాచల్ ప్రదేశ్ ఇంకా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో అద్భుతాలు ఉన్నాయి. 2 వెళ్ళలేదు నేను. అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం వెళ్ళలేదు. సిక్కిం బాగుంటుంది, అంటే 2 బాగుంటాయి. అరుణాచల్ ప్రదేశ్ ఏంటంటే ఇంకా అంటే హిమాచల్ కంటే ఇంకా బ్యూటిఫుల్. ఏమేనండి అంటే లేదు మనకి ఇప్పుడు అదే చెప్తున్నాను. మీరు పెట్టింది ఎవరికి అడ్వాంటేజ్ అంటే కొంచెం వెళ్ళడం రిస్క్ అవుద్దేమో, అక్కడ అన్రెస్ట్ ఉందేమో. ఇప్పుడు అరుణాచల్, సిక్కిం అటుపక్క ఎందుకు వెళ్ళలేదు నేనంటే కొంచెం అన్రెస్ట్ ఉందేమో, మణిపాలు, నాగాలాండ్, మణిపాల్ కొంచెం గొడవలు అవుతుంటాయి. అలాంటి చోటికి మనం అలాగా ఇప్పుడు మీరు పెట్టారనుకోండి, ఇప్పుడు అక్కడ మీరు పెట్టినంత మాత్రం గొడవలు అవ్వని కాదు, కనీసం ఒకరికొకళ్ళు సాయం ఉంటుంది తెలిసిన వాళ్ళతోటి. ఇప్పుడు పాయింట్ మీరు అన్నట్టు ఇందాక మీ గ్రూపు మన వేరే వాళ్ళ గ్రూప్ తోటి గోకర్ణ వెళ్దాం రండ్రా అంటే అందరూ ఎస్ అంటారు తప్ప అది ఎప్పుడు జరిగిద్ది ప్లాన్ ఏంటనే తెలియదు. నేనేం చేస్తాను, నేను వెళ్తున్నా బాబాయ్ నువ్వు వస్తావా అని మీ 10 మందితో చేస్తే మీరు వస్తారు. ఇలాగా ఇప్పుడు నా ఫ్రెండ్స్లో ఇంకోటి ఇంకోళ్ళు 2 వస్తారు. సో ఫైనల్గా ఏమైంది, అక్కడ అందరూ తెలిసిన వాళ్ళకి తెలిసినప్పుడు ఇప్పుడు నేనున్నాను కదా. సో మీకు మీ ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ మూర్తి గారి ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మీకు కుదరంది ఏంటి, మీకు తెలిసిన వాళ్ళతో మీరు వెళ్దాము, మీకు ఇంటెన్షన్ ఉంది కానీ అది కుదరట్లేదు, నాతో రండి అన్న అయిపోయింది కదా, మీకు కుదిరిపోయింది కదా. నాకు అదొకటి నాకేంటంటే కార్తీక మాసంలో ఏదో ఫేమస్ 4 శివాలయాలు చూద్దాం, చూడనివి పెట్టుకున్నాం. అప్పుడు ఎవరు రాదు అక్కడ, మనమే తిరిగడమే ఇంకా. అది సార్, కానీ మంచి ప్లాన్ చేశారు సార్. థ్యాంక్ యూ. బట్ అది మిమ్మల్ని తీసుకెళ్తాను నేను, లేదా మీరు నన్ను తీసుకెళ్ళండి. అది కాదు, మీరు ఏంటంటే అది జనాలకి వీలైనంత సింప్లిఫై చేసి జనాల్లోకి వెళ్ళేలాగా. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే ఒక లోకల్ ఆపరేటర్ మనకి తెలిసిన టూరిస్ట్ ఆపరేటర్ కాదు, లోకల్గా మన బ్యాచ్ మనకు ఉన్నారు, వాళ్ళతో వెళ్ళిపోతే మనం వాళ్ళు చూసి రావచ్చు. కరెక్ట్. ప్లస్ ఒకటి రెండోది మీరు చేసేది ఏంటి, డిఫరెంట్ యాంగిల్.
ఇప్పుడు బెంగళూరు వెళ్ళండి, బెంగళూరులో లోకల్ ఏదో చూసేసి 4 చూసి వచ్చేయడం కాదు. ఎవరు వెళ్ళని దాంట్లోకి వెళ్దాం మనం. నేను వెళ్తే నాకేదైతే ఇష్టమో నేను చేసుకుంటా, నీకు చెప్తాను ఇదని, నీకు కుదిరితే రా చూద్దాం, మాట్లాడుకుందాం దాని గురించి. నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సార్. కొన్ని ఇప్పుడు మీ దగ్గర 2000 మంది లిస్టెడ్ అన్నారు. ఇదిలా తెలిసి ఒక 5-6 వేలు లిస్టెడ్ అవుతారు. 5,000 10% అంటే 50 మంది ఈజీగా వచ్చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ మీరు ఇందాకన్న పాయింట్లో నువ్వు ఎన్నిసార్లు వెళ్తావు, కుదరవు. నేను ఎన్నిసార్లు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను వెళ్తా నాతో రండి అనేది ఒక పార్ట్. ఇక్కడ మనం ప్రాబ్లం ఏం సాల్వ్ చేస్తున్నాం అండి, నేను వెళ్ళినప్పుడు నేను ఒకటి చేసి వచ్చా కదా, దానికి ఒకటి లే ఉంది, లేలో అందరూ మనాలి టు లే వెళ్ళారు, లే టు స్పితి వెళ్ళారు, స్పితి అన్నీ చేశారు. నేను ఏదో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒక కొండ దగ్గర సన్ లైట్ బాగుంది, సన్సెట్ బాగుంది, సన్ రైజ్ బాగుందని నేను అక్కడికి వెళ్ళి గుర్తు చేసుకొని అక్కడ కాఫీ తాగి వచ్చాను. ఇప్పుడు మేము అక్కడ ఒక సెట్ చేసాం కదా, ఒక ఐటినరీ. నేను లేకుండా మీరు వెళ్ళొచ్చు, ద కంపెనీ విల్ టేక్ యూ. సో ఐ డోంట్ నీడ్ టు గో, వాట్ ఐ హ్యావ్ సెట్ దేర్. ఇక్కడ సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చే 15-20 మందిలో మేబీ 10 మంది మీరున్నాను రావచ్చు, మిగతా బట్ 5 ప్లేస్ కోసం వచ్చారు, ప్లేస్ కోసం వస్తారు, ప్లానింగ్ కోసం వస్తారు. కరెక్ట్. ఇప్పుడు ఆ ప్లేస్ ప్లానింగ్ లో నా గొప్పతనం కాదు, ఇక్కడ నేను వెళ్ళి చేసుకుని వచ్చాను, మా కంపెనీ గొప్పతనం ఉంది, 50-50 పెట్టాము. సో నెక్స్ట్ నమ్మకం, అరే నవదీప్ గారు. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఏంటి కరెక్ట్ మంచి మాట. ఇప్పుడు ఏంటి, నేను వెళ్ళాను, నేను ఇది చేసి వచ్చాను, మీరు కూడా వెళ్ళండి అని నేను చెప్తున్నా. మీరు వెళ్ళండి, నాతో రమ్మంటే కాదు, మీరు వెళ్ళండి. దిస్ ఎ కంపెనీ విల్ టేకింగ్ కేర్. నమ్మకం అనేది మనం ఇస్తున్నాం సార్. మా పేపర్లోకి యాడ్ వేసాడండి, ఇలాగే సేమ్ ఎవడో రమ్మన్నాడు, నేను తీసుకెళ్తున్నాను, బాగా నేను వరలంతా తిరిగాను, నేను ప్లాన్ చేస్తున్నాను, నేను నాతో పడి తీస్తాను. సో కొంతవరకు నమ్మచ్చు, ఎందుకంటే వాడు చాలాసార్లు తిరిగాడు, వాడు ప్లాన్ చేస్తాడు, అంతే మనం చాలు చేస్తాం. దానికి ఎవడో తిరిగాడని ప్లేస్లో నవదీప్ వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది, ఒక చిన్న నమ్మకం సార్. నవదీప్ కదా, కరెక్ట్. మరి అంత దారుణంగా మనమేమి అక్కడ తీసుకెళ్ళి వదిలేసి వచ్చాడు, బెటర్. సంబడి హూ హస్ డన్ ఇట్ అండ్ హూ యూ నో దట్ ఈస్ సమ్వాట్ దేర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ సెన్స్ ఆఫ్ సమ్వాట్. ఎనీహో సాధారణంగా సెలబ్రిటీలు ముందుకు రాని పని మీరు చేస్తున్నారు. ఎందుకు ముందుకు రారంటే సెలబ్రిటీలు అందరూ ప్రైవసీ కోరుకుంటారు. మహా అయితే ప్రైవసీ కాకపోయినా వాళ్ళ సర్కిల్ ఏదో వాళ్ళ అరే మామయ్య బావ అనుకునే వాళ్ళు ఒక 10 మంది ఉంటారు, వాళ్ళు వెళ్తూనే ఉంటారు. మనకు ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు లేదు కాబట్టి చెప్తున్నాను. యూజువల్గా ఎవరైనా కూడా నాట్ ఓన్లీ టాప్ హీరోసే ఎక్కర్లేదు, ఆ మాత్రం ఒక రేంజ్ యాక్టర్లు కూడా ఎవరు కూడా ఏం చేస్తారంటే పబ్లిక్తో వెళ్ళడానికన్నా వాళ్ళ సర్కిల్ ఏదో ఉంటుంది, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినవాడు, లేకపోతే బిజినెస్ పార్ట్నరు, లేకపోతే ఇంకొక యాక్టరు, కంఫర్ట్ జోన్లో వెళ్దాం చూస్తారు. బట్ మీరు ఆ కంఫర్ట్ బ్యారియర్ని బ్రేక్ చేసి ఎవరినా రండి నాతో పాటు, ఆ ఫిల్టర్లు మనం వేసుకున్న ఫిల్టర్లు దాటి ఆబ్వియస్లీ వాట్ ఎవర్, అదే బేసిక్ ఫిల్టర్స్ అవి కూడా పెద్ద మీరేమి వెళ్ళిపోయి వాడు ఏ ఊర్లో ఉంటున్నాడు, వాడు ఇల్లు ఏంటి, వాడు ఇల్లు వాకిలు ఏంటి, వాడు అక్కడ ఆ ఊళ్ళో వాడుకున్న పేరు ఏంటి, అవి చూడట్లేదు కదా, రిఫరెన్స్లు అంతే, ఇంట్రెస్ట్ అంతే. సో అది నిజంగా అది కొంచెం జనాలకి ఇంట్రెస్టింగ్గా ఉంది. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఇంకా అడ్వెంచర్లు యాడ్ చేసి, మరి అన్ని అడ్వెంచర్లు పెట్టకుండా జనాలు కొంచెం కంఫర్ట్స్, పువ్వులు నవ్వులు కూడా చూపిస్తావు. నువ్వు అన్నీ నువ్వు చేస్తున్నావు అంటున్నావు కానీ నువ్వు నిజంగా చేసేదానికి తీసుకెళ్ళట్లేదేమో అంటావు. చేద్దాం సార్ అన్నీ, మిమ్మల్ని డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఎక్కడో చోట మీరు నన్ను కాదు, మా మీడియా టీం ఉంది, ఒక తిరిగిపోద్ది అసలు అప్పుడు కంటెంట్. మన వంశీశేఖరు, దీప రాంబాబు, ఇలాగా మన కొంతమంది ఉన్నారు, సాయి అని చెప్పేసి మైత్రిలో ఉంటారు, సాయి, వీళ్ళంతా కూడా వీళ్ళకి వాళ్ళు తిరిగేస్తుంటారు విడివిడిగా. బట్ ఇలాంటిది ఉంది అంటే రావడానికి కొంచెం ముందుకు వస్తారు. అంచేది ఓన్లీ మీడియాతో ఓన్లీ మీకు 15 మంది కదా, 15 మంది మా మీడియాలో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక మీరు ఐటినరీ, ఆ ప్రైస్ ట్యాగ్ అన్నీ తయారు చేసి పెట్టారనుకోండి, హైలైట్ అయిపోతుంది, హైలైట్ అయిపోతుంది. మంచి మీ జర్మనీ టూర్ని నేను ముందు మామూలుగా అందుకే చెప్తాను నేను ఇవాళే. అనేది జర్మనీ క్రూజీ టూర్ పెడుతున్నాడట డిసెంబర్ ఎండింగ్లోనూ, చూడండి అని. ఏమో సార్ మంచి ప్లాన్ చేశారు, కొంచెం దీన్ని ఇన్ డీటెయిల్గా కూడా జనాల్లోకి వెళ్ళేలా చేయండి. అది మీరు చేస్తారని అది చేస్తాం, డెఫినెట్గా చేద్దాం సార్, డెఫినెట్గా జనాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే మీ ఆపరేటర్స్ ఎవరైతే మీతో కొలాబరేటర్ ఉన్నారో వాళ్ళు చేస్తే ఇది కమర్షియల్ అనుకోవచ్చు, బట్ మీరు చేస్తే, బట్ ఇక్కడ మీకు ఇది కమర్షియల్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేయడానికి లేదు. కరెక్ట్, మీరు పాయింట్ బాగా యాడ్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళకి ఇది కమర్షియల్ పాయింట్ ఒప్పుకుంటాను నేను, వాళ్ళు బిజినెస్ చేస్తుండొచ్చు, వాళ్ళ 10 మంది తీసుకోవచ్చు, బట్ మీకు ఇది హెడేకే తప్పించి
మేబీ వాళ్ళు మీకు అనొచ్చు, నవదీప్ గారు మీరు ఫ్రీగా వచ్చేసి చూసేయండి చాలు, మీకు డబ్బులు అక్కర్లేదు, మీరు బోర్ కొడుతుంది నాకు కూడా అప్పుడు. బ్రాండ్. బట్ మొదటి రోజు బాగానే ఉంటుంది. ఇంకా పక్క నుంచి భుజాన్ సార్ ఎప్పుడు సార్ పెళ్ళి, ఏంటి సార్ ఎప్పుడు సార్, ఏంటి సార్ అదేంటి సార్, సార్ ఆ సినిమాలో ఏంటి సార్ అలా చేశారు, ఏంటి సార్ ఆ సినిమా బాగా ఆడేది కదా, ఇలా ఇంక మీకు వాయిపు అయిపోతుంటే 10 రోజుల పాటు పెట్టలేకపోద్ది. దీనికి దూరంగా ఉండడానికే వీళ్ళు మీ ప్రైవసీ కోరుకుంటారు, నువ్వేంటి ఆపోజిట్ వెళ్తాను. అది చూద్దాం సార్, లెట్స్ సీ. అందుకని ఆల్రెడీ ట్రిపుల్ వేసారు కాబట్టి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది ఈ టైప్ ఆఫ్. సో ఎవరితోటి ఎంతవరకు విజిట్గా ఉండాలో. సో హోప్ సార్ ఖచ్చితంగా ఎప్పుడు ఏదో ఒక టూర్లో మా మీడియా కూడా మీతో జాయిన్ అవుతాం. డన్. థ్యాంక్ యూ సార్. డన్ సార్, డన్. థ్యాంక్ యూ.